శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపిణి సభకి నమస్కారం. షట్పదీ స్తోత్రంలో శ్లోకాలను ఒక్కసారి అందాం, ఆ తర్వాత ఉపన్యాసం ప్రారంభం చేద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. సత్యపి భేదాపగమేనాథ తవాహం. నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః. వచన సముద్రో నతారంగః. ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర. మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః. ఇవాళ మనం 4వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఉద్ధృత నగ అంటూ మొదలుపెట్టారు. మీతో నేను మనవి చేశాను, ముక్త పదగ్రస్తము అని. అంటే ఏ పదంతో పూర్తి చేశారో దాన్ని తీసుకుని మళ్ళీ తరువాతి పదాన్ని ప్రారంభం చేయడం కవిత్వంలో. ఉద్ధృత నగ అన్నారనుకోండి, అందులో చివరి మాట అయినటువంటి నగ తీసుకుని ప్రారంభం చేయాలి. నగభిధనుజ ధనుజ అన్నారనుకోండి, ధనుజ కులామిత్ర మిత్ర అన్నారనుకోండి, మిత్ర శశి దృష్టే. దృష్టేని పూర్తి చేస్తే దృష్టే భవతి ప్రభవతి. మళ్ళీ అలా తీసుకుని పూర్తి చేస్తూ ఉండడాన్ని కవిత్వంలో ఒక చమత్కారమైనటువంటి ప్రక్రియ. దానికి శబ్దం మీద అధికారం ఉండాలి. ఒకటి కవిత్వంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, ఏదో అలంకార ప్రయోగం, ఏదో శబ్దాలకి అందం తీసుకొచ్చేటటువంటి ప్రయోగమునందు కవులు మక్కువ కలిగి ఉంటారు అని అనుకోకూడదు. దానికన్నా భావాన్ని పరిపుష్టంగా వ్యక్తీకరించడంలోనే కవి యొక్క హృదయం దాగి ఉంటుంది.
దాని యందే అనురక్తి కూడా ఉంటుంది. శంకర భగవత్పాదులు సాక్షాత్ జగద్గురువులు, మహాపురుషులు. ఆయన అపర శంకరావతారులు. అటువంటి మహాపురుషుడు ఇటువంటి రచన చేయడంలో పెద్ద విశేషం ఏం లేదు ఆయనకి. కానీ ఆయన ఏ భావనతో ఆ ప్రార్థనని ప్రారంభం చేశారో ఆ ప్రార్థన యొక్క కొనసాగింపునందు ఒకే మాటని మళ్ళీ 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 వాడినా ఆ మాట యొక్క అర్థం మారేటట్టుగా సందర్భోచితంగా పదప్రయోగం చేస్తూ ఆ ప్రార్థన యొక్క పూర్ణత్వమునకు భంగపాటు రాకుండా ఆవిష్కరించడంలో ఆయన యొక్క నైపుణ్యం ఉంది. అది ఒక్క శంకరాచార్యుల వారికే చెల్లు. ఆయన మహాపురుషుడు. అందున ఆయన చేసేటటువంటి కవిత్వం ఆయన కొరకు కాదు, ఆయన సమకాలీకుల కొరకు కూడా కాదు, తరువాతి కాలంలో వచ్చేటటువంటి సమస్త జీవులు తరించడానికి వీలుగా ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన కవిత్వం. కాబట్టి ఇవాళ ఆయన ప్రారంభం చేస్తూ అంటారు ఉద్ధృత నగ అంటూ మొదలుపెట్టారు. ఉద్ధృత నగ అంటే కొండని పైకెత్తి పట్టుకోవడం అని. శ్రీమన్నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు అవినయమపనయ విష్ణు అంటూ కదా ప్రారంభం చేశారు. కాబట్టి విష్ణు స్వరూపాన్ని కీర్తిస్తున్నారు. ఆయన కొండని ఎత్తి పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు? 2 పర్యాయములు పట్టుకున్నాడు అలాగా. ఒకటి మందర పర్వతాన్ని సముద్రంలో చిలకడం కోసమని పెట్టినప్పుడు క్షీరసాగర మథన కాలమునందు మందర పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందులో దింపాడు. 2వ పర్యాయం గోవర్ధనోద్ధరణమును చేశాడు. అంటే గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకున్నాడు. అలా పట్టుకున్న సందర్భంలో కూడా ఆయన కొండనెత్తాడు. ఈ రెండిటిలో శంకరాచార్యుల వారు ఏ సందర్భాన్ని ప్రయోగించారని మనం అనుకోవలసి ఉంటుంది. అంటే ఆ కవిత్వపు కొనసాగింపుని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఉద్ధృత నగ అంటే కొండెత్తడం, నగభిత్ అనుజ, నగభిదనుజ అంటే కొండల యొక్క రెక్కలను తరిగినటువంటి వాడు ఆయన ఇంద్రుడు. ఆయన యొక్క అనుజ, ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినటువంటి వాడు. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టినవాడు ఉపేంద్రుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువే పుట్టారు వామనమూర్తిగా. మరి అదితి కశ్యపుల యొక్క సంతానం అయినప్పుడు అదితి కశ్యపులకు ముందు ఇంద్రుడు ఉన్నప్పుడు తర్వాత పుట్టినటువంటి వాడు ఆయనకి అనుజుడే కదా అవుతాడు. రాముడి తమ్ముడు రామానుజుడైనట్టు ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు కదా. అందుకని నగభిత్ అనుజ, నగభిదనుజ. ఆయన ఒకానొకప్పుడు ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు. ఒకప్పుడు గోవర్ధనగిరిని పైకెత్తాడు. గోవర్ధనగిరిని పైకెత్తినప్పుడు ఇంద్రుడికి పాఠం చెప్పాడు. ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు. 2 పర్యాయాలు ఆయన ఇంద్ర సంబంధమే. శంకరాచార్యుల వారి యొక్క రచనా వైశిష్ట్యం అక్కడ ఉంది. ఒకసారి కొండ ఎత్తినప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పారు. ఒకసారి ఆయనకి తమ్ముడుగా పుడితే రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు ఈశ్వరుడికి ఓసారి తమ్ముడి మీద కోపడడం, ఓసారి తమ్ముడికి రాజ్యం ఇవ్వడం అంటే కళాకళలు వేళావేళలు అంటారు చూసారా. ఒకసారి కోపంగా ఉంటాడు, ఒకసారి ప్రసన్నంగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఇలా ఉంటాడని చెప్పడం కుదరదు. అటువంటి తత్వం ఏమైనా ఉందా విష్ణుమూర్తికి? ఆయన ఎందుకు అలా చేసినట్టు అంటే మీరు అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఈశ్వరుడికి కేవల కోపము ఉండదు, కేవలముగా ప్రేమించడము ఉండదు. ఆయన రెండిటికీ అతీతుడు. ఆయన అభిమానించినా దానికి ఒకటే కారణం ధర్మం, ఆయన అసహ్యించుకున్నా ఒకటే కారణం అధర్మం. మీరు ధర్మాన్ని పట్టుకుంటే, ధర్మము అంటే తెలుసుకున్నది కాదు, మీరు చాలా జాగ్రత్తగా విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటే మీ చేత పట్టబడి అనుష్ఠింపబడినదేదో దానికి ధర్మం అని పేరు. తప్ప నాకు తెలుసండి కానీ నేను చేయను, అప్పుడు అది ధర్మం కాదు. నాకు ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలని తెలుసు కానీ నేను కృతజ్ఞతతో ఉండను అన్నారనుకోండి, అప్పుడు అది ధర్మం కాదు. తల్లిదండ్రులను గౌరవించాలని తెలుసు కానీ మా అమ్మకి నాన్నగారికి అన్నం పెట్టను, అది ధర్మం కాదు. తెలిసున్నది ధర్మం కాదు, తెలుసున్నది అనుష్ఠించినది ధర్మం. మీరు ఏది ఆచరణలోకి తీసుకొచ్చారో దానికే ధర్మం అని పేరు.
ఆచరించడానికి ముందు తెలిసి ఉండాలి, తెలియకుండా ఆచరించడం కుదరదు. కాబట్టి ఇప్పుడు తెలియక ఆచరించకపోతే ఏదైనా దానికి క్షమార్పణ ఉంటుంది, దానికి తెలియలేదు అజ్ఞానం. అయ్యో నాకు ఇది తెలియలేదండి, తెలిసి ఉంటే నేను ఆచరించేవాడిని, మంచిదే. నీకు తెలిసింది ఆచరించలేదు, దోషమే, అధర్మమే. ఈశ్వరుడికి ఆ విషయంలో అసహ్యం ఉంటుంది. అసహ్యం అంటే ఆయన దాన్ని అంగీకరించలేడు. మీరు అనుష్ఠించారు, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అంతే రామాయణం అంతా. అందుకే సుందరకాండ మొత్తానికి సందేశం ఎక్కడుందంటే సీతమ్మ తల్లి ఒక్క మాట అడిగింది రావణాసురుని, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతార్థే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఏమయ్యా ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత, నీకిక్కడ మంచి చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? ఉంటే నువ్వు వినవా? నీకన్నీ తెలుసుంటున్నావే, తెలుసున్నది నువ్వు అనుష్ఠించవా? ఎక్కడుంది నీకు దోషం అని అడిగింది. అంటే తెలియడం ఒకెత్తు, తెలుసున్న దాన్ని అనుష్ఠించడం ఒకెత్తు. అనుష్ఠించడంలో తేడా వచ్చిందనుకోండి, ఆయనకేమి మా తమ్ముడు మా అన్నయ్య ఇలాంటి అనుబంధాలు ఏముండవు. అప్పుడు ఆయన బుద్ధి చెప్తాడు. మీరు ధర్మాత్ములై ఉన్నారనుకోండి, ఈశ్వరుడు సర్వదా మీ వెంట ఉంటాడు. దానికి ఇంకా ఈశ్వరారాధన చేశాడా, ఈశ్వరుణ్ణి ఏమైనా స్తోత్రం చేశాడా అన్నదాంతో ఈశ్వరుడు చూడ్డావు. వాడు ధర్మాత్ముడు, ధర్మమూర్తి, ధర్మమును అనుష్ఠిస్తాడు, ధర్మముని నమ్మి ఉన్నాడు, అంతే ఈశ్వరుడికి కావలసింది. అసలు నేను ఇంకొక యథార్థమైన మాట చెప్పాలంటే, అసలు మనం అనుష్ఠించేటటువంటి దీన్ని మతము అన్న పేరుతో పిలవరు. మతము అన్నదానికి మితమైనటువంటి హద్దు ఒకటి ఉంటుంది. మనుషుల యొక్క మతులలోంచి పుట్టినవి మతములు, వాటికి ఆద్యంతములు ఉంటాయి. కాబట్టి ఎవరో ఒకళ్ళ బుర్రలోంచి పుట్టుకొస్తుంది. ఇది మతము కానే కాదు. ఎవరి బుర్రలోంచి పుట్టుకొచ్చిందని మీరు మతం అని పిలుస్తారు? అది సనాతన ధర్మము. సనాతనము అంటే దాని యొక్క ఆది మీకు తెలియనిది. ఈశ్వరుడి యొక్క ఆది ఎలా తెలియదో వేదము యొక్క ఆది కూడా ఎవ్వరికీ అలాగే తెలియదు. వేదప్రోక్తమైనటువంటి ధర్మము సనాతనమైన ధర్మము. సనాతనుడు అన్న పేరు ఎవరిది అంటే ఈశ్వరుడిది. సనాతనుడు ఈశ్వరుడైతే ఆయన చేత ప్రోక్తమైన ధర్మము వేద ధర్మము కనుక దానికి సనాతన ధర్మం అని పేరు. అసలు దీనికి ఉన్న పేరే ధర్మం. అంటే మీరు ఎప్పుడూ పట్టుకోవలసిన దాన్ని ఏది పట్టుకుంటే మీరు తరిస్తారో దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఏ వాంగ్మయం మీరు తీసుకోండి అదే. మీరు ఏ పూజ చేయండి, ఏమండి నేను ఏదో పని మా అబ్బాయి ఉద్యోగం కోసం వచ్చానండి అలా ఏం సంకల్పం చెప్పరు. ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని చివర కలిపినా మీరు అడిగినా అడగకపోయినా చెప్పేటటువంటిది ఒక్కటే, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. మొట్టమొదటి పెద్దపీట దేనికైనా ధర్మమునకి. పత్ని ధర్మపత్ని, పూజ ధర్మ అర్థ కామ మోక్ష, అన్నిటికీ ధర్మమే ఆలంబనం. ఆ ధర్మమును బోధించడానికే సమస్త శాస్త్రములు పురాణములు వాంగ్మయము అన్నీ వచ్చాయి. శంకర భగవత్పాదులు దీన్ని నొక్కి చెప్తున్నారు. ఉద్ధృతనగా నగభిదనుజ, ఈ రెండిటి మధ్యలో నిలబడినటువంటి ఈశ్వరుడి యొక్క గొప్పతనాన్ని చూడమని చెప్తున్నారు. ఇది మీకు తెలిస్తే పౌరాణికమైనటువంటి కథ తెలియడం కాదు, అవతార రహస్యము మీకు గోచరం అవుతుంది. అవతారము అంటే కిందకి దిగి రావడం. తర్వాత అంటారు ఆయన శ్లోకంలో అవతార వత అంటారు. ఆయన ఎందుకు కిందకి దిగొస్తూ ఉంటాడు అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు గోపాల బాలురతో చేరి ఒక చిన్న గోపాల బాలుడిగా ఆయన కూడా ఉన్నాడు. ఉన్న సమయంలో ఆయన ఎంత పిల్లవాడిగా ఉన్నా గోపాలుడిగా ఉన్నా ఆయన యొక్క వైశిష్ట్యము ఆయనదే, ఆయన ఈశ్వరత్వం ఆయనదే. దాని యందు శక్తి నిక్షేపింపబడే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అలా ఎలా ఉంటుందండి అంటారేమో, మొత్తం నువ్వులన్నీ ఒక నువ్వు గింజలో ఉన్నాయంటాను నేను. నువ్వు గింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఇంత ఉన్నటువంటి నువ్వు గింజని పట్టుకెళ్ళి మీరు పాతారనుకోండి, అందులోంచో నువ్వులు మొక్కొచ్చింది. ఇప్పుడు దానికి ఇన్ని నువ్వులు వచ్చాయి, అన్ని నువ్వులు మళ్ళీ వేశారు, అన్ని నువ్వులు వచ్చాయి, అన్ని నువ్వులు మళ్ళీ వేశారు, ఇన్ని నువ్వులు వచ్చాయి. ఇన్ని నువ్వులు ఎందులోంచి వచ్చినట్టు? ఓ చిన్ని నువ్వు గింజలోంచి వచ్చినట్టేనా? అన్నిటికన్నా చిన్నదిగా మనం చెప్పడానికి ఉదాహరణకి ఉపమానానికి సరిపోయేది అదే. కాబట్టి ఒక చిన్న నువ్వు గింజలోనే అన్ని నువ్వు గింజలు ఉన్నట్టు
బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా ఒక నువ్వు గింజలోనే నువ్వు గింజలన్నీ ఉండగలిగినట్లు వ్యూహాత్మకముగా ఈశ్వరుని యొక్క శక్తి, ఈశ్వరుడు స్థూలముగా ఎంత చిన్నవాడిగా కనపడుతున్నా ఆయనని ఆశ్రయించే ఉంటుంది తప్ప అది ఆయన నుంచి విడివడేది కాదు. కాబట్టి ఆయన సర్వజ్ఞత్వమునకు భంగము వాటిల్లదు. ఆయన ఎప్పుడూ అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి ఆయన శక్తికి ఇప్పుడేదో అవతారంలో ఉన్నాడు, చిన్నపిల్లాడిగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి తెలిసే అవకాశం లేదని మీరు సిద్ధాంతీకరించడం కుదరదు. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నా, గోపాల బాలుడిగా ఉన్నా, తన క్రింద పరిపాలన కొరకు ఎవరెవరిని తాను నియుక్తుల్ని చేశాడో వాళ్లల్లో వస్తున్నటువంటి వికారములను ఆయన గమనించగలడు. ఇప్పుడు ఆయన వర్షాధిదేవతగా ఇంద్రుణ్ణి నియమించాడు. వర్షాధిదేవతగా ఆయన చేత నియమింపబడిన ఇంద్రుడికి స్వతంత్ర్య బుద్ధి కలిగింది. నా అంతవాణ్ణి నేనే వర్షం కురిపిస్తాను. ఈ బుద్ధి కలిగితే ఈశ్వరుడు దాన్ని అహంకారం అని కదండి అంటారు. ఆ అహంకారాన్ని ఇప్పుడు ఆయన తొలగించాలి. ఆయనకి కావలసింది ఏంటంటే సన్మార్గంలోకి తీసుకురావడం, అంతేకాని తప్పు చేశాడు కదా అని కుత్తుకు ఉత్తరించడం ఈశ్వర లక్షణం కాదు. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా 1కి 10 అవకాశములను ఇస్తాడు. మారే ప్రయత్నమే చేస్తాడు, మార్చే ప్రయత్నమే చేస్తాడు తప్ప తప్పు చేశాడు కదా అని చంపేద్దామన్న ఉద్దేశ్యంతో ఆయన ఉండడు. అందుకే రామాయణంలో రావణాసురుడికి కూడా అన్ని అవకాశాలు ఇచ్చాడు. మారకపోతే ఇంకా ఆ ఉపాధిని అడ్డు పెట్టుకుని అంత ఘోరం చేస్తున్న వాడిని రక్షించాలంటే ఇంకా ఉపాధితో లేకుండా చెయ్యాలి. అందుకని అవతార ప్రయోజనమైనటువంటి రావణ సంహారము కూడా రావణాసురుణ్ణి రక్షించడమే తప్ప రావణాసురుణ్ణి పాడు చేయడం కాదు. కనుక ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఇక వీడు బాగుపడరా అన్నప్పుడు తీసేస్తాడు ఆ ఉపాధిలోంచి. కాబట్టి ఇప్పుడు ఆయన చిన్నవాడిగా ఉన్నా ఆయనకి ఇంద్రుడి యందు కలిగినటువంటి అతిశయాన్ని గుర్తుపట్టగలిగినటువంటి శక్తి ఉంది. ఇంద్రుడు అహంకరించి ఉన్నాడు, నేనే వర్షాన్ని కురిపిస్తున్నాను అనుకుంటున్నాడు. గోపాల బాలురకు నందవ్రజంలో ఒక లక్షణం ఉంది. వాళ్ళు ప్రతి ఏడాది ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. అది ఇంద్రుణ్ణి ఉద్దేశించి చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞము చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలకు మనుష్యులకు ఉండేటటువంటి సంబంధం చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు మన మీద ఆధారపడతారు భోజనానికి. మనం యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సు వాళ్ళు తింటారు. మన భోజనానికి దేవతల మీద ఆధారపడతాం. మనం ఇచ్చిన హవిస్సు తిని వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం వల్ల పంటలు వస్తాయి. ఈ పంటలలోంచి మనం దేవతలకు హవిస్సులు ఇస్తాం. ఇది ఒక ధర్మచక్రం. మీరు హవిస్సిస్తే వాళ్ళు తిని వర్షం ఇస్తారు. వాళ్ళు వర్షం ఇస్తే మీరు పంటలను పొంది కృతజ్ఞతతో మళ్ళీ యజ్ఞం చేస్తారు. వానలు పడలేదని యజ్ఞం చేయడం కాదు, పడక ముందే కృతజ్ఞతతో యజ్ఞం చేస్తే వానలు పడలేదని యజ్ఞం చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఈ కృతజ్ఞతాభావము నీ యందు ఉంటే ఈశ్వరుడికి ఎప్పుడూ నీ యందు ఆగ్రహం ఉండదు. ఇది ఎలా ఉంటుంది అంటే మనమిచ్చిన హవిస్సుతో దేవతలు బతకడం ఏమిటండి అని అనుకోకండి. మనం కడుతున్న పన్నులతో కాదు ప్రభుత్వం నడుస్తున్నది. ఇక్కడ మనం కడుతున్న పన్నులతోనేనా ప్రభుత్వం నడుస్తోంది? ప్రభుత్వం ఇచ్చిన జీతాలతోనూ ప్రభుత్వం తవ్విన కాలవలతోనేనా మనం బతుకుతున్నాం? ఏమి మీ కంటి ముందు మీరెన్నుకున్న ప్రభుత్వం మీకు ఇలా చేస్తే మీరు నమ్మితే దేవతలు కూడా అలా ఉంటారని నమ్మడానికి మీకేమిటి అడ్డు? అన్నీ మీ కంటితో చూస్తేనే నమ్మక్కర్లేదు, కొన్ని శాస్త్రము చేత నమ్మవలసి ఉంటుంది. అప్పుడే కదా మీకు శాస్త్రమునందు నమ్మకం అన్న మాటకు అర్థం అదే. కాబట్టి దేవతల యందు మీరు ప్రీతితో ఉండాలి. యజ్ఞము చెయ్యాలి, యాగము చెయ్యాలి. చేస్తే దేవతలు ప్రీతి చెందుతారు. కాబట్టి నందాదులు ఏం చేస్తున్నారంటే ఇంద్రుడు వర్షాధిదేవత కనుక మేము ఇంద్రుడికి ప్రతి సంవత్సరం యాగం చేస్తాం. ఎందుకు అలా చేయడం అంటే యాగము చేత ప్రీతి చెందిన ఇంద్రుడు కురిపించినటువంటి వర్షము వలన గడ్డి పెరిగితే ఆ గడ్డి తిని పశువులన్నీ బాగా పాలిస్తాయి. ఆ పాలిస్తే వీళ్ళు ఆ పాలన్నీ తీసుకుని జాగ్రత్తగా చక్కగా ఐశ్వర్యాభివృద్ధితో కడుపు నిండా తిని సంతోషంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంద్రుడికి యాగం చేస్తారు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ నందుడిని వచ్చి అడిగాడు, నాన్నగారు ఏదో పెద్ద సంరంభం చేస్తున్నారు, ఏదో ఉత్సవం చేయబోతున్నట్లుగా నాకు అనిపిస్తోంది, ఏం చేస్తున్నారు నాన్నగారు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నందుడు ఏం లేదురా, మఖము చెయ్య
వజ్రి మది సంతసించును. వజ్రి సంతసింప వాన కురియు. వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు. గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనం మఖం చేస్తే అంటే యజ్ఞం చేస్తే ఇంద్రుడు ప్రీతి పొందుతాడు. ఇంద్రుడు ప్రీతి పొందితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే పశువులు తింటాయి. పశువులు తింటే పాలిస్తాయి. పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని నాన్న ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాం. సరే, కృష్ణుడు దానికి చాలా పెద్ద వాదన ఒకటి చేశాడు. అంటే ఆయన ఉద్దేశం నిజంగా యజ్ఞం యాగం ఇంద్రుడికి చేయకూడదని కాదు, ఇంద్రుడికి వచ్చిన అహంకారాన్ని తొలగించాలనుకున్నాడు. నాన్నగారు, మన కంటి ఎదురుగుండా ఆవులు దూడలు గడ్డి తింటున్నది గోవర్ధనగిరి మీద ఉన్న గడ్డి తింటున్నాయి, ఆ పర్వత శిఖరం మీద ఉన్న గడ్డి తింటున్నాయి. మనమేమో కంటి ఎదుట ప్రయోజనం పొందుతున్నది గోవర్ధన శిఖరం వల్ల, మీరేమో యజ్ఞం చేస్తున్నది ఇంద్రుడి కోసం. అలా చేయడం ఏమిటి నాన్నగారు, గోవర్ధనగిరికి యజ్ఞం చేయండి అన్నాడు. ఆయన అన్నాడు, రే ఇంద్రుడికి హవిస్సిస్తే తింటాడని వేదం చెప్తోంది, గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తే తింటాడని ఎక్కడైనా ఉందా? కృష్ణుడు అన్నాడు, నాన్నగారండి మీకు నేను చూపిస్తాను. మీరు ఇంద్రుడికి యాగం చేస్తే తిన్నాడని నమ్ముతున్నారు, మీరు గోవర్ధనగిరికి యాగం చెయ్యండి, గోవర్ధనగిరి స్వయంగా మీరు ఇచ్చినటువంటి పదార్థములను తినడాన్ని నేను మీకు చూపిస్తాను, సరేనా? పిల్లాడైనా చాలా చమత్కారంగా చెప్తున్నాడు. అలా తింటాడు అని సాక్ష్యంతో సహా చూపిస్తానన్నప్పుడు మనకేమి భయం. కాబట్టి అలాగే చేద్దాం. కల్పం అని ఒకటి ఉంటుంది. రేపు సత్యనారాయణ వ్రతం చేయండి అన్నారనుకోండి మీ ఇంటి బ్రహ్మగారు, వెంటనే మీరు ఒక కాగితం పెన్ను పట్టుకొచ్చి ఏం కావాలో రాసి ఇవ్వండి అంటారు కదా. ఇన్ని మాటలు చేసినా సత్యనారాయణ వ్రతానికి ఏం కావాలో అడుగుతూనే ఉంటాం. ఆఖరికి చేయవలసిన తప్పు చేస్తూనే ఉంటాం. అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ అందులోకి ఎందుకు. కాబట్టి ఆయన కూడా అలాగే అడిగాడు నందుడు. ఒరే మరి మేము ఎప్పుడు చేయలేదుగా, దానికి ఏం చేయాలన్నాడు. పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగమునకు ఏమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపు డరసి మీరు పాయసము అపూపంపు సైదపు పిండి వంటలు పప్పు బహరసాన్నములు వండపంపుడు ధేను దక్షిణనిచ్చి బ్రాహ్మణులను సంతృప్తి పరపుడు అధమ చండాల శునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు. అంతే యజ్ఞం అన్నాడు. నాన్నగారు, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు ఇంద్రయాగానికి ఏమి తెప్పిస్తున్నారో అవే తెప్పించండి. పాయసము, చక్కటి పాయసం వండించండి, అప్పాలు వండించండి, బూర్లు వండించండి. ఇవన్నీ పట్టుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేద్దాం. గోవర్ధనగిరి తింటుంది, మీకు చూపిస్తాను. మనుష్య రూపంలో పైకొచ్చి ఆయన తింటాడు. మనం ఏం చేద్దాం, ఆయనకి ప్రదక్షిణం చేద్దాం. ప్రదక్షిణం గౌరవ సూచన కాబట్టి మనం ప్రదక్షిణం చేద్దాం నాన్నగారు అంటే ఆయన అన్నాడు, అలాగా అయితే తప్పకుండా చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, మనం విప్రులకు అంటే బ్రాహ్మణులకు ఆవుల్ని దానం చేద్దాం, మంచి మంచి దక్షిణలు ఇద్దాం. పశువులకి గడ్డి పెడదాం, పాపం చాలా హీనమైనటువంటి స్థితిలో ఉంటారు, వాళ్ళందరినీ కూడా నారాయణ సేవగా పిలిచి చక్కగా కడుపు నిండా అన్నం పెడదాం. తప్పకుండా అలాగే చేద్దాం రా. అన్నీ తయారు చేయించారు, తీసుకెళ్లారు, గోవర్ధనగిరి మీద పోశారు. ఇప్పుడు కనపడాలిగా, మరి గోవర్ధనగిరి తినడం చూపిస్తానన్నాడుగా. ఆయన అన్నాడు, రండి మనం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం. ప్రదక్షిణం చేస్తుంటే ఏదో అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తారే, అలా గిరి ప్రదక్షిణం మనం చేస్తే పైన కొండ మించి ఆ కొండ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి పురుషుడు వచ్చి తినడాన్ని మీకు నేను చూపిస్తాను. సరే అన్నారు. కృష్ణుడి మాట అంటే ఎలా ఉంటుందంటే, ఆవులు దూడలు గోపాల బాలురు గోపకాంతలు అందరూ బయలుదేరారు. వినుడీ శైలము కామరూపి మనలను మన్నించు కలులను భంజించు ఆజ్యాన్నములు మనం ఇప్పించిన ఆహరించు అని మనం ఇచ్చినటువంటి నేతి అన్నాన్ని తింటుంది కొండ. దుష్టులైనటువంటి వాళ్ళని భంజిస్తుంది, మనని కాపాడుతుంది. కాబట్టి రండి అని ఆ కొండ మీద అన్నీ పోసేసి సగోపాలుండై వనజాక్షుండు నమస్కరించగిరికిన్ వందారు మందారుడై వీళ్ళందరితో కలిసి నమస్కారం చేస్తూ ఆ కొండకి ప్రదక్షిణం చేస్తున్నాడు చిన్ని కృష్ణుడు. ఎవరితో? గోపాలబాలురు గోపకాంతలతోటి. ఈ కృష్ణుడే గోవర్ధన పర్వతంలోంచి గోవర్ధన పర్వతము యొక్క అధిష్టాన దేవతా స్వరూపంతో పైకొచ్చి అక్కడ బూర్లు గారులు తింటున్నాడు. వీళ్ళందరూ చాలా సంతోషపడిపోయారు. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచును. వాళ్ళందరూ ఆ గోపకాంతలు బళ్ళెక్కారు. గోపాల బాలురు
ఆ మిగిలినటువంటి పురుషులు అందరూ నడిచి ప్రదక్షిణం చేస్తున్నారు. వాళ్లకున్న గొప్ప లక్షణం అదే. వాళ్ళు ఇప్పుడు గోవర్ధనగిరి కనపడింది కదా అని సంతోషపడిపోలేదు. వాళ్ళకి కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. మన భక్తి ఎలా ఉంటుందంటే, ఎంతసేపు మన భక్తి అంటే మిమ్మల్ని కాదు సుమండి, మీరు ఎప్పుడు అలా అనుకుంటూ ఉండాలి నా గురించి అని. సుఖం వచ్చినంతసేపు ఈశ్వరుడు, కష్టం వస్తే పనికి మాలినవాడు. అది తెలీదా, నాకు కష్టం ఇవ్వడం ఏమిటి అంటాం. కాదు, నేను మీతో మనవి చేశాను, నిజమైన భక్తి అన్నదానికి లక్షణం ఏమిటంటే, మీకు సుఖం వస్తే ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మీకెందుకు అహంకారం? ఈశ్వరుడు ఇచ్చాడని కృతజ్ఞతతో నిలబడ్డాం. కష్టం వచ్చింది, గత జన్మలలో చేసినటువంటి పాపము క్షయమైపోతోందని తట్టుకోగలిగిన శక్తిని ఇమ్మని, నీ పాదముల నుండి నాకు విస్మృతి కలగకుండా ఉండాలి, ఈ కష్టము యొక్క ఒత్తిడి వలన నేను నీ పాదములు వదిలేయకుండా నన్ను కాపాడమని ప్రార్థన చెయ్యాలి తప్ప కష్టం వచ్చినప్పుడే వదలకూడదు. కష్టం వచ్చినప్పుడు వదిలేశారనుకోండి, ఇక రక్షించేవాడెవడు? ఆయనే రక్షించాలి. మీరు ఒకటి ఆలోచించండి, మీరు సుఖంలో ఉండగా ఆయనకి చేసినటువంటి నమస్కారానికి ఈశ్వరుడు పెద్ద ప్రీతి చెందవచ్చు, చెందకపోవచ్చు. కానీ మీరు కష్టంలో ఉండగా భగవంతుడికి నమస్కారం చేశారనుకోండి, ఒరే వీడి పాపానికి ఫలితం ఇచ్చి వీడిని కష్టపెడుతున్నా, వీడిని నన్ను వదలకుండా అలా నమస్కారం చేస్తూనే ఉన్నాడురా, వీడిని ఎలాగరా వదిలిపెట్టడం అని ఈశ్వరుడు కుపితుడైపోడండి. చేసిన పాపమే. రామదాసు గారిది ఏమి ఆ పాపం లేకుండా శిక్షించలేదు భగవానుడు. ఆయన చేసిన పాపం ఉంది, ఒక చిలుకని బంధించాడు కాబట్టి ఇప్పుడు బంధనంలో ఉన్నాడు. బంధనంలో ఉండి ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అని కీర్తన చేస్తే కదిలిపోయారు సీతారాములు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, రామదాసు రాముడికి దాసుడా, రాముడు రామదాసుకి దాసుడా? రాముడే రామదాసుకి దాసుడు. లేకపోతే 14 ఏళ్లవగానే పరిగెత్తుకుంటూ వచ్చి నేను రామదాసు కింకరుణ్ణి అని చెప్పి డబ్బిచ్చి రసీదు ఎందుకు పుచ్చుకున్నాడు? భక్తి కలిగిన వాడికి ఈశ్వరుడు దాసుడు అవుతాడు. కష్టంలో ఉండగానే ఈశ్వరుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడంలో నిఖార్సైనటువంటి భక్తి ఉంటుంది. సుఖంలో విడిచిపెట్టేయడం, సుఖంలో ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం, ఓ నైవేద్యం పెట్టడం చాలా తేలిక. కష్టంలో ఉండగానే ఈశ్వరుణ్ణి నమ్మి ఉండడం నిజమైన భక్తి. కనుక ఇప్పుడు వాళ్ళు అప్పుడు కూడా కృష్ణుడి గురించే తలుచుకుంటారు. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిది విరోధి పాటనుడనుచున్. ఆ గోపకాంతలందరూ సంతోషంగా కృష్ణుని యొక్క లీలలను తలుచుకుంటూ వెడుతున్నారు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై పోపించి శకటమ్ము కులద్రోసి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే తల్లి వెన్నలకునై తనురోలు కట్టంగా బాలుడై మద్దుల కులద్రోసే బకుల గ్రేపుల కాచుచు పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే. ఆయన వెలగతోడుత దైత్యుని వేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమర్చుడే ఎంచి చూడా. వాళ్ళు ఆయన లీలలు చెప్పుకుంటున్నారు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. కన్నులు కూడా తెరవడం చేత కానటువంటి చిన్న పిల్లవాడిగా ఉన్న రోజుల్లో పూతన యొక్క పాలు తాగి పూతన సంహారం చేశాడు. 3వ నెలలో ముద్దు కుర్రడయ్యుండి శకటాసురుణ్ణి బండిని తన్ని బండి పైకెళ్లి కింద పడిపోయేటట్టుగా చేసి శకటాసుర సంహారం చేశాడు. ఏడాది కుర్రాడిగా ఉండగా తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి తీసుకెడితే హరికరతల పీడనమున పరవశుడై రాలమీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోలకూలు పురమంబూలెన్ అంటారు పోతన గారు. ఆ తృణావర్తుణ్ణి సంహరించాడు. ఎదర శంకరాచార్యులు వారు ఎలాగో అంటారు, దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద అంటారు. ఆయన దామోదరుడై తల్లి ఆయన నడువుకి తాడు కడితే ఆ రోలు కూడా లాక్కుంటూ వెళ్ళి మద్ది చెట్లు పడిపోయేటట్టు చేసి నలకూబరమణిగ్రీవులకి శాప విమోచనం అయ్యేటట్టుగా అనుగ్రహించాడు. ఏదో ఆవుల్ని దూడల్ని కాస్తున్నట్లుగా ఉండి బకాసుర సంహారం చేశాడు. అలాగే ఆ కపిద్ధాసుర వత్సాసుర సంహారం చేశాడు. చిన్న వయస్సులో ఉండగా, చిన్న పిల్లాడిగా ఉండగా ఇంతమంది రాక్షసుల్ని సంహరించాడు.
ఇతడు కేవలమర్చుడే ఎంచి చూడ, వీడు నిజంగా చిన్న పిల్లాడా? మనం ఇప్పటి వరకు ఇంద్రయాగం చేశాం, చక్కగా ఎటువంటిది నేర్పాడో చూడండి మనకి. ఇన్నాళ్ళు మనం ఎప్పుడైనా చూసామా యాగం చేస్తే అలా వచ్చి వాళ్ళు తింటూ ఉండడం? ఇదిగో ఇవాళ కనపడుతోంది. ఇది కృష్ణుడంటే. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్ అంటారు పోతన గారు. ఆ మూపురములు కదిలిపోయేటట్టుగా పెద్ద పెద్ద వృషభములు, వాటి వెనక ఆవులు, ఆవులు వెనక దూడలు, ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ సంతోషంగా గిరి ప్రదక్షిణం చేస్తున్నాయి. అసలు కృష్ణుడు పుట్టినప్పుడు పొంగిపోయినటువంటి వాళ్లలో మనుష్యుల కన్నా పశువులే ఉన్నాయి. కేళ్లురికె మసలి లేగలు మల్లడిగొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్నన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడు పుట్టగానే పొంగిపోయి దూడలు గంతులేసేయట. తెలియక్కర్లేదు కృష్ణుడు పుట్టాడని ఆవులకి తెలుసా అండి అంటారేమో. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యేకించి శ్రీరామాయణ కావ్యంలో శకున శాస్త్రం ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఈశ్వరావిర్భావమునందు ప్రకృతి ఎంత పులకిస్తుంది, అలాగే ఒక క్రూరుడు జన్మిస్తే ప్రకృతి అంతా శోషిస్తుంది. కాబట్టి ఆ దూడలు పొంగిపోయి ఏమిటి వాటి సంతోషం? రాశీభూతమైనటువంటి పరబ్రహ్మము మా వెన్ను మీద చెయ్యి వేస్తాడు, మా వెనక నడుస్తాడు, మా తోకలు పట్టుకుంటాడు, మా పితుకులు పట్టుకుంటాడు, మా పాలు పిండుతాడు, మాకు ఆయన రక్షకుడై ఉంటాడు. ఎవరికి పట్టింది భాగ్యం? కృష్ణుడు పుట్టిన కాలంలో పుట్టాం కాబట్టి మాకు పట్టింది భాగ్యం. కృష్ణుడు తాగుతాడు ఈ పాలు, కాబట్టి షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేయటం అంటే తెలియని ఆనందానుభూతికి పశువులు కూడా లోనయ్యాయి కృష్ణావతార ఆవిర్భావ సమయమునందు. కాబట్టి ఇప్పుడు అటువంటి కృష్ణ భగవానుడు ఆయన వాళ్లతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఈ ఆవులు, దూడలు, ఎద్దులు ఇవన్నీ కూడా ప్రదక్షిణం చేస్తున్నాయి. ఎంతో సంతోషంగా జరిగిపోతోంది. పైనుంచి ఇంద్రుడు చూశాడు. ఇది అహంకారం అంటే. అనరాని మాటలు ఆయన నోటి వెంట వచ్చాయి. ఏమిరా ప్రతి ఏడాది వీళ్ళు నాకు చేసేవారు కదా యజ్ఞం, ఈ ఏడాది ఎందుకు మానేశారని అడిగాడు. ఏమో కృష్ణుడని కొత్తగా వచ్చాడండి, ఓ పిల్లాడు గోపాల బాలుడు, ఆయన చెప్పేట మీకు చెయ్యొద్దని గోవర్ధనగిరికి చేయమన్నట్ట వాళ్ళు మానేశారన్నాడు. ఆయన అన్నాడు, ఉజ్జత్ సంపద నమ్మినంత తనయోద్యోగంబులై వెర్రులైన్ మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్ వడిమ్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్ కురియుడి శౌర్యం బవార్యంబుగన్ అన్నాడు మేఘాల్ని పిలిచి. ఆయన మేఘములకు అధిదేవత, వర్షం కురిపించగలడు. ఆయన అన్నాడు, ఉజ్జత్ సంపద నమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై. ఉద్యోగమునన్ అంటే ఉద్యోగంబునన్ అంటే ప్రయత్నము చేత అని. ఆ చిన్ని కృష్ణుడు చెప్పినటువంటి మాటలు నమ్మి ఓ చిన్న పిల్లాడు వాడు చెప్తే వీళ్ళు నమ్మడమా? నాకు చేసే యజ్ఞం మానేస్తారా? ఓ మేఘములారా మీరు వెళ్ళి గొప్ప వడగళ్ల వాన కురిపించండి. ఎటువంటి వాన కురిపించాలో తెలుసా? గోవుల్ జనుల్ సజ్జోమృత్యువు పొందరాల్ కురియుడి. ఈ మాట నచ్చా? గోవు సర్వత్ర పూజనీయమైనది. ఎంత పూజనీయమంటే గోవు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారిని. మహాపురుషుడు, జీవన్ముక్తుడు, శంకరాచార్యుల వారి అవతారమనే చెప్పచ్చు. దక్షిణ భారతదేశంలో ఏకకాలంలో 3 మహాపురుషులు నడయాడారు. ఒకరు నడిచే దేవుడని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులైన కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. రెండవ వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు. మూడవ వారు అరుణాచలంలో ఉండిపోయినటువంటి భగవాన్ రమణ మహర్షి. 3 సమకాలికులు. ఏకకాలంలో వాళ్ళు దక్షిణ భారతదేశంలో జీవించారు, శరీరంతో ఉన్నారు. వారు ఇవాళ శరీరంతో లేకపోవచ్చు, కానీ వారు ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడూ వింటుంటారు, ఎప్పుడూ అన్నీ తెలుసుకుంటారు. ఆ స్థితిని పొందినవారు మహాత్ములు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకసారి శృంగేరిలో శారదాదేవికి పూజ చేయడానికి వెడుతున్నారు. వెనక ఆ పూజా సంభారాలన్నీ పట్టుకుని పరివారం వస్తున్నారు. పీఠాధిపతి వెళ్ళడం అంటే చక్రవర్తి వెడుతున్నట్టే ఉంటుంది, ఆ ఛత్రాలు అవి పట్టుకుని. శారదాదేవి గుడి దాకా వెళ్ళారు, ఇక లోపలికి వెళ్ళాలి. అకస్మాత్తుగా ఒక ఆవు ఒకటి అడ్డొచ్చింది. పరివారం గబగబా వెళ్ళి ఆవుని కొట్టేసి పక్కకి తోలేస్తున్నారు. ఆయన అన్నారు, నా కొరకు శారదే బయటికి వచ్చింది, పీట వేయండి అన్నారు. అక్కడ పీట వేస్తే ఆయన కూర్చున్నారు. ఆవు పడుకుంది. ఆయన ఆవుకి పూజ చేసి ఆవుకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. గుళ్ళోకి కూడా వెళ్ళలేదు.
లోపల ఉన్న శారద కాదు, 33 కోట్ల మంది దేవతలు గోవును ఆశ్రయించి ఉన్నారు. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికిపోదె వటదళంబున కనుమూయు వాని కడుపు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చోట. వటదళంబున కనుమూయు వాని కడుపు, వటపత్రశాయి అయినటువంటి కృష్ణుడి కడుపు ఉడికిపోదా దాన్ని బంధిస్తే అన్నారు ఆయన. అంత గొప్పది ఆవు. అసలు ఆ ఆవుని కొడితేనే కదండి వెంకటేశ్వరుడు పైకి వచ్చాడు పుట్టలోంచి. అప్పటి వరకు పుట్టలోనే కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ కుఠారేణాతి తీవ్రేణ తాడితో వెంకటేశ్వర ఆ గొడ్డలి తీసి ఆవు మీద విసిరేటప్పటికి పుట్టలోంచి పైకి వచ్చాడు ఆయన. ఆవును రక్షించాలని, గోవును రక్షించమని వెంకటేశ్వర అవతారం యొక్క ప్రప్రథమ సందేశం. కాబట్టి అంత గొప్పది ఆవు. అటువంటి ఆవుల్ని చంపేయండి అనొచ్చా ఇంద్రుడు? ఇది కదూ అహంకారం అంటే. గోవుల్ జనుల్ సద్యోమృత్యువు పొంద, వెంటనే చచ్చిపోవాలి అవి, అంతంత వడగళ్ళు కురవండి. గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్ పిరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంబోళిధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరది పో కృష్ణుండు ప్రేరేపగన్. మహానుభావుడండి పోతన గారు. ఏమి పద్యరచన! ఎక్కడ ఏ రసం ఎలా పడాలో అటువంటి సమాసాలు పడ్డాయి. ఆయన కానీ చాలా చక్కగా చిన్ని పద్యం, దానికి తగినట్టు రాయాలనుకున్నారు. ఆ పద్యం అలా ఉంటుంది. జోజో కమళ్ళదళ్ళే యక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో ఎన్నచున్ అని పద్యం ఉంటుంది. అదే పోతన గారు అవతలవాడు అహంకారంతో మాట్లాడుతున్నప్పుడు పద్యం అలా ఉంటుంది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భరిదంబోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక. అక్కడ చెప్పాడు, దాన్ని తీసుకున్నారు శంకరాచార్యులు వారు భాగవతంలోంచి. ఆయన తెలియందే ఉంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణము అనుమానం లేకుండా భాషిస్తాయి ఆయన పాదములకు నమస్కారం చేస్తే. అంతటి మహాపురుషుడైన కరుణామూర్తి అయినటువంటి శంకరులు భాగవతాంతర్గత ఘట్టాన్ని స్వీకరిస్తున్నారు. నేను గిరిసంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భలిదంబోళిధరున్ పురంధరుననున్. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయి అక్కడ దిగుతూ ఉండేవి ఊళ్ళల్లో. జనపదములు నశిస్తున్నాయి. ఆ పర్వతం దిగిపోతే మరి మనుష్యులు మరణించరండి. మనుష్యులందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన తన వజ్రాయుధం పెట్టి పర్వతముల యొక్క రెక్కలన్నీ తరిగేశాడు కాబట్టి ఆయనకి అటువంటి పేరు వచ్చింది. అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తూ నగభిత్ అంటారు. అంటే పర్వతముల యొక్క రెక్కలను తరిగినవాడా అని అర్థం. ఉద్ధృతనగా అంటే కొండనిచ్చినవాడా అని. ఇప్పుడు నేను పర్వతాల రెక్కలు తరిగేసినటువంటి వాణ్ణి. అప్పుడే శ్రీరామాయణంలో మైనాక పర్వతం ఎగరలేకపోతే తీసుకెళ్లి సముద్రంలోకి వాయుదేవుడు పడేశాడు. మళ్ళీ రామకార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి సాయం చెయ్యడానికి పైకొచ్చినప్పుడు ప్రీతి చెందాడు ఇంద్రుడు. అప్పుడు మళ్ళీ పరితిష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అంటాడు. రామకార్యం మీద వెడుతుంటే సాయం చేశావు కాబట్టి మైనా కూడా నీకు భయం లేదు, ఇంకా నువ్వు బయటికి రా, నీ రెక్కలు నేను తరగనన్నాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి సాయం చేస్తానన్నంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. అది రామకార్య బలం. సుందరకాండలో చూపించారు మహర్షి. కాబట్టి రెక్కల యొక్క పర్వతముల రెక్కలు కత్తిరించినటువంటి నన్ను అధిక్షేపించి నా పూజ చేయకుండా ఉంటారా? నా యజ్ఞం మానేస్తారా వాళ్ళు? కాబట్టి మీరందరూ వెళ్ళి ఆవుల్ని, ఆ గోపాల బాలుర్ని, గోపకాంతల్ని మరణించేటట్టుగా, ఉత్తర క్షణం మరణించేటట్టుగా వర్షం కురిపించండి అన్నాడు. ఎడతెరిపి లేని వాన. ఇప్పుడు ఏమనాలి వాళ్ళందరూ? వాళ్ళు అనాలి, సుఖంలో ఉంటే అంటి పెట్టుకుని ఉండడం, దుఃఖం వస్తే ఎదురు తిరగడం అంటే అదే. ఏమయ్యా ఏదో సుఖంగా ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం, మా జన్మాంతరంలో ఇలాంటి కష్టం ఎరగం, ఎందుకు వచ్చిన యజ్ఞం? ఏదో ఇంద్రుడికి యజ్ఞం చేసుకుంటున్నాంగా. ఇదే కదూ బంధుప్రీతి, అధికార దుర్వినియోగము, ఆశ్రిత పక్షపాతము అంటే. మీ నాన్నేమో నీ మాటలు విన్నాడు, ఈ యాగం చేయించాడు. ఇప్పుడు ఏమైంది? అసలు గోవులు ఉండవు, మేము ఉండం. అప్పుడు పారిపోవడానికి ఏముందండి? తుఫాను షెల్టరా ఏమి? వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు, ఎక్కడికి పారిపోతారు అంతంత వడగళ్ళు పడుతుంటే? ఇప్పుడు కృష్ణుణ్ణి నిందించాలి వాళ్ళు. ఇది నేను మీతో మనవి చేసింది. కష్టం వస్తే ఈశ్వరుణ్ణి వదులుతాం మనం, వాళ్ళు వదలరు. వాళ్ళన్నారు
ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఓ కృష్ణ, ఇంతకు ముందెప్పుడూ మేము ఇటువంటి ఉరుములు చూడలేదు, ఇటువంటి మెరుపులు చూడలేదు, ఇటువంటి వర్షం చూడలేదు. అయ్య బాబోయ్, ఏమి వాన, ఇంతమందిని చచ్చిపోతున్నాం, కృష్ణ రక్షించు 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 అన్నారు. ఆయన 7 ఏళ్ల పిల్లాడు, వీళ్ళ ఇంత పెద్దవాళ్ళు, ఆవులు దూడలా కొన్ని లక్షలున్నాయి. ఎలా రక్షిస్తాడండి ఆ పిల్లాడు? ఈశ్వరత్వం ఉండడం అంటే అదే కదా. ఇంద్రుడికి అహంకారం వచ్చిందని తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడు వీళ్ళని రక్షించడం ఎలాగో ఆయనకి తెలియదా? పోతన గారి పద్యరచన చేశారు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తికింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానమ్మహాశైలంబన్ వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంతికిన్నన్నారు. ఓ పిల్లాడు అలా పరిగెత్తుకెళ్ళిపోతూ ఆడుకుంటూ అక్కడున్న చెంగల్వ మొక్కకున్న పువ్విలా తుంపేసి చేత్తో పట్టుకు పరిగెత్తినట్టు ఏ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారో ఆ గోవర్ధనగిరినే పెళ్లగించి పైకెత్తి చిటికిన వేలితో ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఇప్పుడు అందరూ పర్వతం కిందకు వచ్చేశారు. వాన ఆగిందా? ఆగలేదు, అలా పడుతూనే ఉంది. ఈ పడుతున్న వాన పర్వతం నుంచి పడుతుంటే చుట్టూ ధారల కింద ఇలా పడుతుంటుంది కదండి. పోతన గారు ఏమి దర్శనం చేశారండి మహానుభావుడు. ఆయన అన్నారు, హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలం విముక్తావళుల్ బరగంజారుడితోయ బిందువులు గోపాలాంగనాపాంగహాసరుచుల్ రత్న చెయంబుగాగా అచల ఛత్రము శోభిల్లి తద్గిరిబిద్దుర్మద భంజియి జలధిరక్లిన్న ప్రజారంజియి అన్నాడు. ఆ పైనుంచి పడుతున్నటువంటి వర్షధారలు కొండకి అన్ని వేపుల నుంచి ఇలా కింద పడిపోతుంటే ముత్యాల జాలు కట్టిన గొడుగులా ఉందిట. దానికి హరిదోర్దండముగామ గుబ్బ శిఖరంబు. ఇలా పట్టుకున్నటువంటి కృష్ణుడి యొక్క చెయ్యి కర్ర ఆ గోవర్ధనగిరి గొడుగు. ఆ గోపకాంతలందరూ సంతోషంగా కృష్ణుణ్ణి చూస్తున్నటువంటి చూపులు రత్నాల కాంతులన్నట్టుగా ఉంది. అలా ఎన్నాళ్ళు ఎత్తి పట్టుకున్నాడు? 7 రాత్రులు 7 పగళ్ళు. 7 రాత్రులు 7 పగళ్ళు వాళ్ళు అన్నం తినద్దా, నీళ్లు తాగద్దా? తన చూపులతో పోషించాడు. మీనాక్షి అంటే అదే కదండి. వక్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. చేపకి ఒక లక్షణం ఉంటుంది, అది దాని పిల్లలకు ఆకలేస్తోంది అనుకున్నప్పుడు స్తన్యం ఇవ్వదు. పిల్లలను ఒక్కసారి తలుచుకుని అలా చూస్తుంది అంతే. అది చూసేటప్పటికి ఆ పిల్లలకు కడుపు నిండిపోతుంది. సృష్టిలో అదొక విచిత్రమైన ప్రక్రియ. అదొక్క చేపకే ఉంది చూపులతో పోషించగలిగినటువంటి లక్షణం. అలా చూపులతో పోషించగలిగినటువంటి తల్లి కాబట్టి అమ్మవారికి మీనాక్షి అని పేరు. మీరు ఎక్కడ ఉండి ఆపదలో ఆవిడ్ని తలుచుకోండి, ఆవిడ ఇలా చూస్తుంది అంతే. ఒక్కసారి మీ ఆపద నుంచి గట్టెక్కుతారు. అందుకు కదా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్య కిసలయ కరాగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాస్నాయ దతతౌ అన్నారు. అమ్మ, దరిద్రులు భద్రంగా ఉన్నారమ్మా, ఎక్కడున్నా నిన్ను తలుచుకుంటే చాలు, నువ్వు చూస్తే చాలమ్మా, రక్షింపబడతామన్నారు. అటువంటి చూపులతో కృష్ణుడొకడు అమ్మవారొకరు కాదుగా. శ్యామలయే కృష్ణుడు, లలితయే రాముడు. కనుక ఇప్పుడు ఆయన చూపులతో అక్కడ ఉన్నటువంటి గోపాల బాలుర్ని గోపకాంతల్ని 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడాడు. మనం ఎన్నాళ్ళు బతకనివ్వండి, మనకుండేవి 7 రోజులే. నేను ఈ దేశాన్ని పరిపాలిస్తున్నవాడినండి, నేను కూడా బొత్తిగా 7 రోజుల్లోనే చచ్చిపోవడమా, నాకు 8వ రోజు ఉండదా అంటే ఉండదు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఆ 7 రోజులే. 70 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు బతికినా 90 ఏళ్ళు బతికినా ఈ 7 రోజులే బతకాలి, 7 రోజులే మరణించాలి. 7 రాత్రులు 7 పగళ్ళు కొండెత్తి పట్టుకున్నాడంటే నువ్వు బతికున్నన్నాళ్ళు నిన్ను రక్షిస్తాడు, నువ్వు ఈశ్వరుని నమ్మగలిగి. ఇది చెప్పడం గోవర్ధనోద్ధరణ. కాబట్టి ఇప్పుడు ఆయన కొండెత్తి పట్టుకున్నాడు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క తాపత్రయం మహానుభావుడిది. ఆయన ఆర్తి అది జగద్గురువుగా. ఉరే నువ్వు నమ్మవు, ఈశ్వరుడు అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు, నన్ను నమ్మండ్రా అంటున్నాడు. ఉరే బయట నించుంటే వడగళ్ళు పడితే చెయ్యి విరుగుతుంది, కాలు విరుగుతుంది. లోపలికెళ్ళి నించున్న తర్వాత పిల్లవాడు అమ్మ బాబోయ్ నేను పట్టుకోలేకపోతున్నాను వదిలేస్తే ఇక శరీరాలు కూడా ఉండవు. అందుకని పెద్దలైన వారు, వయసులో పెద్దలైన వారు, బుద్ధిలో పెద్దలైన వాళ్ళం అనుకుని బయట నించున్నారు. లోపలికెళ్ళిన వాళ్ళు ఎవరు? ముందు ఆయనని నమ్మి వెళ్ళిపోయిన ఎవరో తెలుసా అండి? భాగవతానికి వ్యాఖ్యానంలో ఒక మహాపురుషుడు అన్నాడు,
ఆవుల కన్నులలో ఉన్న ఆర్తిని కృష్ణుడు ఒక్కడే గ్రహించగలిగాడు, అందుకొచ్చింది కామధేను అన్నాడు. ఆయన్ని నమ్మి వెళ్ళిపోయినవి ముందు ఆవులు దూడలు, తర్వాత గోపకాంతలు, తర్వాత గోపాల బాలురు, వృద్ధులు బయటే నించున్నారు. ఆయన బతిమాలుకున్నాడు. ఇది విచిత్రం. వాళ్ళు ఆయన్ని అడగాలా, ఈయన వాళ్ళని అడగాలా? ఈయన వాళ్ళని అడిగాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలుండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదీ శైలాంబోనిది జంతు సంజిత ధరాచక్రంబు పైపడ్డలల్లాడదు బంధులార నిలుడి అని వాళ్ళని బతిమాలాడు. అయ్యో నన్ను నమ్మండి, పర్వతాలతో నదులతో సముద్రాలతో బ్రహ్మాండమంతా వచ్చి ఈ పర్వతం మీద పడిపోయినా ఇది కదలదు, నేను పట్టుకుంటాను. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు. ఈ పిల్లవాడు ఈ కొండ చూస్తే చాలా పెద్దది, ఎత్తి పట్టుకున్నాడు, అలా పట్టుకుని నిలబడగలడా అని మీరు భయపడి లోపలికి రావట్లేదేమో. ఓరి వెర్రేళ్లలారా అనాలి. ఆయన అలా అనలేదు, బంధువులారా అన్నాడు. అలా అంటే అన్నా నమ్మొస్తారేమో. ఇది ఈశ్వరుడు యొక్క ప్రేమ. గురువుకి ఈశ్వరుడికి అంత ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ లేకపోతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్న శంకరాచార్యులు వారు ఓ 10 శ్లోకాలు నడిచేటప్పటికీ కాతే కాంతా కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియత దియభ్రాత అని ఓ సోదరుడా అన్నారు. మళ్ళీ ఈశ్వరుడి ప్రేమ ఎలా ఉంటుందో గురువుగారి ప్రేమ కూడా అలాగే ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధురాల నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. మీ అందరూ సంతోషంగా వచ్చేయండి, కొండ కిందకు వచ్చేయండి, కొండ కిందకు అన్నాడు. అప్పుడు నమ్మి లోపలికి వెళ్ళారు. 7 రాత్రులు 7 పగళ్ళు కురవగలిగినంత వాన కురిపించాం. ఒక్క దూడ చచ్చిపోలేదన్నారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి. ఏమైందన్నాడు. ఏమైంది ఏమిటి? నువ్వు అన్నావే పెరుగుల్నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరులు మదాభీరులయ్యి అన్నావు. ఆ పిల్లాడు కొండెత్తి పట్టుకున్నాడు 7 రాత్రులు 7 పగళ్ల నుంచి అన్నాడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది, ఓహో ఆయన సామాన్యుడు కాడు, రసోవై సహా, అది పరబ్రహ్మం. నేను అహంకరించాను నా అంత వాణ్ణి నేనని, నాకు బుద్ధి చెప్పడానికే నా స్వామి ఈ నాటకం ఆడారు అనుకున్నాడు. వర్షం ఆగిపోయింది, కొండ కిందకి దింపేశాడు. వీళ్ళందరూ పరమ సంతోషంగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు సంతోషపడిపోయింది ఎవరోట తెలుసా అండి? నోరున్న మనుష్యులు ఈశ్వరా మమ్మల్ని రక్షించు అని కనీసం కష్టం వచ్చినప్పుడు నోరు తెరిచి గట్టిగా అరిచి అడుగుతారు. నోరు లేనటువంటి ఆవులు దూడలు ఎవరిని అడుగుతాయి? అడగలేకపోయినా అంబా అని అరిచేటప్పటికి వానకి నా సంతతి అయినటువంటి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని చూసి కరుణతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని ఒక దూడ మరణించకుండా ఇన్నిటినీ నీ కొండ కింద రక్షించినటువంటి మహానుభావ, బ్రహ్మగారు అనుమతి ఇచ్చారు, నీకు గోవిందా అన్న నామంతో పట్టాభిషేకం చేయడానికి వచ్చానయ్యా అంది కామధేను. అప్పుడు ఇంద్రుడు కూడా తల్లి అయిన అదితిని తీసుకుని వచ్చాడు. అదితిని తీసుకొచ్చి సురభిక్షీరములన్ సురద్విపమహా సుండాలతానీత నిర్జర గంగాంబువలన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండన్ తురణాక్రాంత విపక్షు తోయదలాక్షున్ సాధు సంరక్షకున్ అంటారు పోతన గారు. ఆయన కామధేనువు కామధేనువు పాలు పట్టుకొచ్చింది. ఐరావతం తన తొండంతో ఆకాశగంగలో ఉండేటటువంటి నీళ్లు పట్టుకొచ్చింది. ఇంద్రుడు అదితితో కలిసి వచ్చి అప్పుడు ఈ నీటితో పాలతో కృష్ణయ్యని కూర్చోబెట్టి ఆయన మీద అభిషేకం చేసి గోవులను రక్షించినవాడు కాబట్టి కామధేనువు, గో అంటే ఆవులను, విందా రక్షించినవాడు, గోవిందాకి అనేకమైనటువంటి ఉన్నాయి. తర్వాత అంటారు శంకరాచార్యుల వారు గోవిందా అని. ఆ గో అంటే ఆవులను విందా రక్షించినవాడా, నిన్ను గోవిందా అన్న నామంతో పట్టాభిషేకం చేస్తున్నానని ఇంద్రుడు పాలు పోసి గోవిందయంచు సొంపారన్ పలికెన్. గోవింద పట్టాభిషేకము అంటారు ఈ ప్రత్యేకమైనటువంటి వృత్తాంతాన్ని. గోవిందా అన్న పేరుతో ఆనాడు ఇంద్రుడు అభిషేకం చేశాడు కామధేనువు అదితి సమక్షంలో. ఆ గోవింద ఉద్ధృతనగా అక్కడ వేశారు శంకరాచార్య వారు. ఎక్కడిది అంటే, ఓ కొండ ఎత్తినవాడా, గోవర్ధనోద్ధరణమును చేసినవాడా, దేనికి చేశాడు? ఇప్పుడు ఇంద్రుడి యొక్క అహంకారమును తొలగించడానికి చేశాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. శంకర భగవత్పాదులు ఏ హృదయంతో వేశారో పట్టుకోవాలి.
ఇంద్రుడు ఆయనకు అన్నగారే, ఉపేంద్రుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి. అన్నగారైన ధర్మం తప్పినా, అతిశయం వచ్చినా, గర్వం వచ్చినా, అహంకారం వచ్చినా పాఠం చెప్పడంలో ఈశ్వరుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. పాఠం చెప్పాడు. చెప్పిన తరువాత వచ్చి ఏడ్చాడు ఇంద్రుడు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్ కావరము మాని పెద్దల తోవల జరిగెదరు బుద్ధితోడు తనీషా అన్నాడు. నాకు బుద్ధి చెప్పావు కాబట్టి నా కండ కావరం పోయింది, నా బుద్ధికి పట్టిన మాలిన్యం పోయింది, ఇంక వినయంతో ఉంటానన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, నువ్వు నా ఆజ్ఞ పాటిస్తుండు, పూర్వం ఎలా పదవిలో ఉన్నావో అలాగే పదవిలో ఉండన్నాడు. ఈశ్వరుడి దగ్గర ఒక్కసారి మీ అవగుణాన్ని విడిచిపెట్టి క్షమార్పణ చెప్పి నిజాయితీగా మీలో ఉన్నటువంటి లోపం ఏది ఉందో, మీలో ఉన్న బలహీనత ఏది ఉందో అది విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడితే పరమేశ్వరుడు మీరు చేసిన తప్పు క్షమించి మీకు అభ్యున్నతినివ్వడానికి సిద్ధంగా ఉంటాడని శంకరాచార్యుల వారు దీన్ని ప్రతిపాదన చేస్తున్నారు. తప్పు చెయ్యని వాడెవరున్నాడండి లోకంలో? తప్పు చెయ్యని వాడెవడూ లేడు. నేను మీతో మనవి చేశాను, అజ్ఞానం ఉన్నవాడు లేకపోతే గురువు అక్కర్లేదు, తప్పు చేసిన వాడు లేకపోతే ఈశ్వరుడు అక్కర్లేదు. అందరూ తప్పు చేయని వాళ్లే అయితే దేవతలే అయి ఉంటారు. తప్పు చేశాం కాబట్టే అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరేహే, ఈశ్వర అనేకమైన తప్పులు చేశాను, క్షమించాను అని క్షమించు అని చెప్పడానికి మనము ఆయన ఉన్నాం. ఆయన యందు దయ ఉంది, ఆయన యందు మనని ఉద్ధరించగలిగిన శక్తి ఉంది. శంకరాచార్యుల వారు ఒక చోట దెప్పి పొడిచారు, నీకు నేను మంచి అవకాశం ఇచ్చానయా నీకున్న శక్తి వాడుకోవడానికి అన్నారు. నువ్వు కృపాళు, దయ ఎవరి మీద వర్షిద్దామని చూస్తున్నావు, ఎంత పనికి మాలిన వాడు దొరికితే అంత బాగా వర్షిస్తావు, నాకన్నా ఎవరుంటాడు, అందుకని నా మీద బాగా వర్షించు అని అడిగారు ఆయన. శివానంద లహరిలో ఒక శ్లోకం ఉంది, తవ కృపణ రక్షాతి నిపుణః అంటూ, నీకన్నా రక్షకుడు ఎవరున్నారయ్యా, నాకన్నా పనికి మాలిన వాడెవరున్నారయ్యా, అసారే సంసారే, నేను ఎప్పుడు అసారమైన సంసారంలో తిరుగుతూ ఉండేటటువంటి వాణ్ణి, జడధియా, నేను జడమైనటువంటి వాణ్ణి, నువ్వో కృపారసం కలిగినటువంటి వాడివి, కాబట్టి నన్ను ఉద్ధరించడానికి నీ దయ చూపించడానికి నాకన్నా తగిన వాడు లేడు, కాబట్టి పోషయి నా మీద నీ దయ అన్నారు. శంకరులు ఒక చమత్కారం కాదు, ఎన్ని చమత్కారాలు చేశారో దాన్నే ఒడిసి పట్టుకున్నాడు ధూర్జటి. పాలుంబువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మంచు అరటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రుల పొడేటెచ్చి వాత్సల్య లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర, నన్ను అలా ఉద్ధరించిన ఆయన అడిగాడు. కనుక ఇప్పుడు ఇంద్రుడికి మళ్ళీ పదవి ఇచ్చాడా ఇవ్వలేదా? అహంకారం వస్తే తీసేశాడు, కొండ ఎత్తి పట్టుకున్నాడు. పక్కనే శంకరాచార్యులు వారు అంటున్నారు, ఉద్ధృతనగా నగభిధనుజ. ఒకప్పుడు ఇంద్రుడికి పాఠం చెప్పాడు, ఒకప్పుడు ఇంద్రుడికి ఉపకారం చేశాడు. ఎలా చేశాడు? నగభిత్ అంటే పర్వతముల యొక్క రెక్కలను తరిగినటువంటి సామర్థ్యమున్న ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టి ఉపకారం చేశాడు. ఎప్పుడు చేశాడు? నిన్న నేను అనుకుంటాను, నేను మీతో మనవి చేశాను. ఆయన రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించాడు. అపహరిస్తే బలిచక్రవర్తిని దండించడానికి వీల్లేదు, ప్రహ్లాదుడి వంశంలో పుట్టాడు. ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నీ వంశంలో పుట్టిన వాడిని నేను చెనకనన్నాడు. కాబట్టి బలిచక్రవర్తిని సంహరించడానికి వీల్లేదు. అలాగని అదితి వ్రతం చేసింది, నా కొడుక్కి రాజ్యం ఇప్పించమంది. ఇప్పుడు ఆయనకి రాజ్యం ఇప్పించాలి, కానీ ఆయన్నేమనకూడదు. ఈశ్వరుడి యొక్క సౌలభ్యం ఎలా ఉంటుందంటే, ఇద్దరికీ ఉపకారం చేయడానికి తాను చెయ్యి చాపి యాచకుడయ్యాడు, వామనమూర్తి అయి యాచించాడు. 3 అడుగుల నేలబుచ్చుకుని, నిన్న నేను అనుకుంటాను మీకు మనవి చేశాను, ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల విదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఈ బ్రహ్మాండమంతా ఆక్రమించేసి 3 అడుగుల 2 అడుగులతో ఇహలోకాన్ని ఆ స్వర్గలోకాన్ని కూడా కొలిచేశాడు. పోతన గారు ఒక చమత్కారమైన మాట అన్నారు, ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకున్న పంకలవము కొమరుదాల్చి, ఒకటి మీద దమ్మికు దిగిన తేటినా వెలిసని మిన్ను నృప అన్నారు. నరోత్తమ, ఈ విషయాన్ని చెప్తూ
పరమేశ్వరుడు ఒక పాదంతో భూమిని కొలిచాడు. అప్పుడు ఈ భూమి ఎలా ఉందంటేట అందమైన పాదానికి అంటుకున్న బురదలా ఉందిట. ఇంకొక పాదంతో స్వర్గాన్నంతటినీ కొలిచాడు. అప్పుడు ఈ పాదం ఇలా కదండి ఉంటుంది, పైన ఆకాశం ఉంటుంది. అప్పుడు ఎలా ఉందంటేట పద్మం లాంటి పాదం మీద వాలిని తుమ్మిదలా ఉందిట ఆకాశం. అలా 2 పాదాలతో కొలిచి 3వ అడుగు ఇవ్వాలిగా, మరి 3 అడుగులు ఇస్తానన్నాడుగా, ఇప్పుడు ఎక్కడ పెట్టమంటావు అంటే ఆయన అన్నాడు, ఎంత అతిశయం అండి, ఎంత గొప్పతనం. కానీ బలిచక్రవర్తిది. సూనృతంబు కాని నుడువదు నా జిహ్వ పలక్ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవి చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. నేనొకసారి అంటే మాట తప్పను ఈశ్వర, ఈ 2 కాకుండా నా తలకాయ ఒకటి మిగిలిపోయింది, దాని మీద పెట్టి అన్నాడు. అంటే అది ఎక్కడుంది నాకంటే వేరే ఉండను, నా తలకాయ ఒకటి వేరే ఉందా ఈశ్వర, ఇది తీయడానికి కదండి వచ్చాడు. ఇంకా అదొకటి స్వతంత్రంగా ఉందని ఆయన భావన, అందుకని అక్కడ పెట్టన్నాడు. ఈ స్వతంత్రమే నీ తీసేయాలనుకుంటున్నాడు, దీనివల్లే అలరొస్తుంది. ఇప్పుడు 3వ అడుగు దాని మీద పెట్టాడు. బాహులు పదములు కట్టిన శ్రీహరి కృప కాక ఏమి చేయుదనని బలి నిలచను హాహారవమొసకి దిశ దిగంతములందున్నారు పోతన గారు. అన్నీ ఇచ్చినా వరుణపాశాలతో కట్టేశాడు. వింధ్యావళి వచ్చి ఏడ్చింది, నీకన్నీ ఇచ్చేశాడే, ఎందుకు కట్టేశావు నా భర్తనంది. అప్పుడు వచ్చాడు ప్రహ్లాదుడు, జరిగిన విషయంలో ఉన్న మర్మం చెప్పడానికి వచ్చాడు తాతగారు. ఇప్పటి వరకు అన్నీ పోయినా ఏడవలేదండి బలిచక్రవర్తి, పిల్లలు తెలుసుకోవలసిన విషయం. ఇప్పుడు ఏడిచాడు బలిచక్రవర్తి. తాతగారు వస్తే ఏడిచాడు. ఎందుకు ఏడుస్తున్నామన్నారు, మా వంశంలో పుట్టిన మహాత్ముడు ప్రహ్లాదుడంటే మా తాతగారు వస్తున్నప్పుడు 2 చేతులతో ఇలా నమస్కారం చేయడానికి లేదు, వరుణపాశాలతో నన్ను ఇలా కట్టేశాడు విష్ణుమూర్తి. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తావు మహానుభావ పరమేశ్వర, నువ్వు వీడికి ఎంత గొప్ప ఉపకారం చేశావో తెలుసా. ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు త్రిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దానిమాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల, నీపాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునేశ్వర రాజ్య భోగపరత, గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును, మేలు చేసి నీ మేర మేటి సూపి అన్నాడు. ఈశ్వర ఎంత ఉపకారం చేశావు, ప్రతిరోజు నీ పాదములను కొలవడం కన్నా దిక్కుమాలిన మహేంద్రత్వం గొప్పదా. అటువంటి అధికారం ఉంటే, అటువంటి ధనం ఉంటే, అటువంటి ఐశ్వర్యం ఉంటే దానివల్ల గర్వం పుట్టి కళ్ళు కనపడ్డం మానేస్తాయి, చెవులు వినపడ్డం మానేస్తాయి. ఈశ్వర పాదములను సేవించగలిగినటువంటి అదృష్టం పోతుంది. నా అంతటి వాణ్ణి నేనంటాడు. అక్కర్లేని అధికారంలోకి వెళ్ళి అక్కర్లేని హడావిడంతా బయలుదేరి ఈశ్వరుణ్ణి సేవించగలిగినటువంటి స్థితి పోతుంది. ప్రత్యాయంతిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక. ఈ లోపల ఆయుర్దాయం అయిపోతుంది. నీతో వచ్చేది ఇది. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. నీ వెనక ఏది రావాలి? గుర్రాలు వస్తాయా, కార్లు వస్తాయా, విమానాలు వస్తాయా, కొడుకులు వస్తారా, కూతుళ్ళు వస్తారా, ఆఖరికి ఇంత సంసారానికి ఆది బిందువైన భార్య వస్తుందా? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భాష్పముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర, నువ్వు చేసుకున్న కర్మము పుణ్యము ఏ ఉన్నాయో అవి రావాలి కానీ భార్య వస్తుందా, బిడ్డలు వస్తారా, ఎవరు వస్తారు? నువ్వు కష్టపడి కొనుక్కున్న కారు కూడా శరీరం పడిపోయిన తర్వాత కర్రలు చాపా పట్టరావడానికి ఎడుతుంటే పెట్రోల్ ఏం నీళ్ళైపోరు, చక్కగా వెళ్ళొచ్చేస్తుంది. ఏది వస్తుంది వెనకాల? ఏది రాదు. 11వ రోజున బీరువా తీసి దిక్కుమాలినాడు ఇదే మా నాన్న నుంచింది ఆఖరికి ఏమీ లేదని తిడతారు. కాబట్టి ఓరి పిచ్చాడా, నువ్వు ఈశ్వరుణ్ణి సేవించుకున్నదేదో అదే నీ వెనకాల వస్తుంది, గుర్తుపెట్టుకో అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ప్రహ్లాదుడు అంటున్నాడు, ఇతనికి ముందు నీ ఇంద్రపదం బిచ్చి నేడు త్రిప్పుటయును నెరయమేలు. ఇంతకు ముందు ఇంద్రపదం వచ్చిందంటే వీడి సొంతం ఏంటి? నీ అనుగ్రహం వల్లే వచ్చింది. మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దానిమాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా, నీపాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగ పరత. రోజు మనసారా నిన్ను పూజించి సంతోషం పడిపోవడం కన్నా ఈశ్వర ఎవడకు కావాలి మహేంద్ర పదవి? అక్కర్లేదు. ఇందుకు కదూ దశమస్కంధంలో మాలాకారుడు అడుగుతాడు, కృష్ణుడు నీకేం కావాలంటే ఆయన అడిగినవి 3: నీ పాద కమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యము ఆ బలైశ్వర్య కర్మ జన్మముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. స్తంభం మోహాభిమాన ఎవరు విడిచిపెడతాడో వాణ్ణి నేను వెంట తిరిగి మరీ కాపాడతానంటాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేనపహరింతు. వాడికి ఇంకా అతిశయం పోగొట్టడం కోసం, వాడిని రక్షించడం కోసం వాడికి ఉన్నవన్నీ తీసేస్తాను, వాడికి గర్వం పోవడం కోసం. అందుకు తీసుకున్నానయ్యా. వీణ్ణేం నేను పాడి చేస్తాననుకుంటున్నారా? సావర్ణిమనువు వేళకు దేవేంద్రుండగు నితడు దేవతలకు దుర్భాషితమగు నాచోటికి రావింతును అందు మీద రక్షింతు దయం. సావర్ణి మనువేళకి తను మళ్ళీ దేవేంద్రుడు అవుతాడు. అప్పటి వరకు సుతలలోకంలో ఉంటాడు. నా చక్రం వీడిని కాపాడుతుంటుంది సర్వవేళలా. ఇతని ఆజ్ఞ ధిక్కరించడానికి వీల్లేదు. నా భార్య లక్ష్మి కూడా ఇతన్ని పూర్ణంగా అనుగ్రహిస్తుందన్నారు. ఎంత గర్వంతో ఉన్నా ఈశ్వరుడి దగ్గర గర్వం విడిచిపెట్టి ఆయన పాదం తల మీద పెట్టుకున్నవాణ్ణి ఈశ్వరుడు మళ్ళీ అంత అనుగ్రహించాడు. ఎంత అహంకారం వచ్చినా ఈశ్వరుడు ఆ అహంకారం తీసి క్షమించమని ఒక్క మాట అనేటప్పటికీ మళ్ళీ తన పదవిలో నిలబెట్టాడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా సకృదేవ ప్రపన్నాయతవాస్మీతి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రామచంద్రమూర్తి యుద్ధకాండలో. తప్పులు చెయ్యని వాడెవరున్నాడా? ఎన్ని తప్పులు చేసిన వాడైనా నా దగ్గరికి వచ్చి నేల మీద పడి చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా రామా నేను నీవాడనన్నాడా వాడిని నేను విడిచిపెట్టను, నా వాడిగా స్వీకరించి కాపాడతానంటాడు. ఈశ్వరుడు ఇంత ప్రతిజ్ఞ చేసి ఇంతమందిని కాపాడాడు. నువ్వు నమ్మలేవా? ఈశ్వరుడికి నమస్కరించలేవా? నీ బుద్ధి మార్చుకోలేవా? ఇది జగద్గురువులుగా శంకరుల ప్రశ్న. దీన్ని ప్రార్థనలోకి తీసుకొచ్చి పెట్టి మనకి పూనిక కలగడానికి ధర్మము ప్రాతిపదికగా ఈశ్వరుడు ఎలా ప్రవర్తిస్తాడో అందుకే ఇంద్రుడి వృత్తాంతాలే పక్క పక్కన పెట్టారు ఆ శ్లోకంలో. రెండింటి దగ్గరాను ఉద్ధృతనగా కొండ ఎత్తాడు ఇంద్రుడికి పాఠం చెప్పడానికి. నగబిదనుజ ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టి రాజ్యం ఇప్పించాడు. ఒకసారి కోపమా ఒకసారి ప్రేమ కాదు, ధర్మంగా ఉంటే ధార్మికుడై ఉంటే రక్షిస్తాడు. ఉపేంద్రుడై ఎక్కడి విష్ణువు ఎక్కడి ఉపేంద్రత్వం. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టడమా ఆయన కర్మ. ప్రోటోకాల్లో తక్కువ కదండి మరి ఇంద్రుడికి తమ్ముడుగా ఉంటే. శంకరాచార్యుల వారు దీన్నే తీసుకుని ఒక చోట అంటారు సౌందర్యలహరిలో అమ్మవారి తాంబూల ప్రసాదం గురించి మాట్లాడుతూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి విశాఖేంద్రో పేంద్రో అన్నారు ఆయన. విశాఖేంద్రో పేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, సర్వసైన్యాధిపతి కదా ఆయన, దేవతా సైన్యానికి. అందుకని ప్రోటోకాల్లో ముందు ఆయన పేరు చెప్పాలి, తర్వాత స్వర్గలోకాధిపతి కాబట్టి ఇంద్రుడి పేరు చెప్పాలి. ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు కాబట్టి వామనమూర్తిని 3వ స్థానంలోకి తీసుకురావాలి. ప్రోటోకాల్లో అంత విష్ణువు ఎక్కడికి వెళ్ళిపోయారు? 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కూడా ఆయన ఇంద్రుణ్ణి రక్షించడానికి ముందుకొచ్చి కొండపై ఆనాడు మహానుభావుడు అవసరం లేనివాడు చెయ్యి చాపి యాచించి రాజ్యం బుచ్చుకుని 5 నిమిషాలు ఉంచుకున్నాడు తన దగ్గర. వెంటనే ఆ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు. ధర్మం పట్టుకున్నావా నీ వెంట ఉంటాడు ఈశ్వరుడు. అతిశయాన్ని పొందావా నీకు పాఠం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది తెలుసుకుని ఈశ్వరపాదములకు మరింత దగ్గరయ్యావా వెంటనే మన్నిస్తాడు. పొంగిపోతాడు. అయ్యో తప్పు చెయ్యని వాడేవాడు ఉన్నాడు రా, తప్పు చేసినా మారాడు, నన్ను ప్రార్థిస్తున్నాడు, పొంగిపోతాడు. నమ్ము. మన యందు విశ్వాసమును ప్రోధి చేస్తున్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయన ఒక్క మాట వేస్తే దాని వెనక ఎన్ని రహస్యాలు దాచివేస్తారో చూడండి. కాబట్టి ఉద్ధృతనగా నగభిధనుజ ధనుజకులామిత్ర అన్నారు. ధనుజకులామిత్ర అంటే తండ్రి కశ్యప ప్రజాపతి, ఆయనకి అదితి దితి ధనువు వీళ్ళందరూ భార్యలు. అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు, దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు. దైత్యులకి దానవులకి పెద్ద తేడా ఏమి ఉండదు, అందరూ రాక్షస స్వభావం ఉన్నవాళ్ళే. అలాగే ధనువు అనబడేటటువంటి భార్య యందు కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి బిడ్డల్ని ధనుజులు అంటారు. ధనుజులు కూడా రాక్షసాంశ సంభూతులే. వాళ్ళు కూడా ఇంద్ర వ్యతిరేకులు, దేవతాశక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ బాహ్యంలోనే అని మీరు అనుకోకూడదు. లోకంలో ఉన్నటువంటి చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే నో బడీ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ ది ప్యూర్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిదర్ గుడ్నెస్ ఆర్ బ్యాడ్నెస్. పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు ఎవ్వడూ ఉండడు. ఎక్కడో అక్కడ చెడు స్పర్శ ఉంటుంది, ఎక్కడో అక్కడ మంచి స్పర్శ ఉంటుంది. ఎంత చెడ్డవాళ్ళలోనూ ఏదో మంచి గుణం ఉంటుంది, ఎంత మంచి వాళ్ళలోనూ ఏదో ఒక చిన్న చెడు గుణం లోపలికి వెడుతుంది.
కనీసం మనసును ఆవేశిస్తుంది. దాన్ని తొలగతోసుకొని శుద్ధ సత్వమునందు ప్రవేశించగలిగితే వాళ్ళంటి ధన్యుడు లేడు. కాబట్టి దేవతలు దానవులు ఎక్కడో ఉన్నారనుకోకండి, ఇక్కడే ఉంటారు. తెల్లవారుజామును లేద్దామంటారు దేవతలు, పెంచుకున్నారు. ఇవాడు అలా చెప్తాడు ఉపన్యాసం, వాడి సొమ్యం పోయింది ఎవడు లేస్తాడంటుంది, లోపల ఉన్న దానం. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని కొన్నాళ్ళు ఉంటుంది దాని ప్రభావం. అది ఎప్పటికీ ఉంటే అదృష్టం. కాబట్టి ఆ లోపలే ఉంటారు దేవతలు దానవులు. ఇందులో దేవతల శక్తిని పెంచి దానవుల శక్తి తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడే. మీరు ఆయన్ని లోపలకు రావడానికి ఆహ్వానిస్తే ఆయనే మీకు ఆ శక్తిని ఇస్తాడు, రాక్షస గుణాన్ని తొక్కుతాడు. కాబట్టి ధనుజకుల అమిత్ర, ధనుజకులామిత్ర, ధనుజకులంలో పుట్టినటువంటి వాళ్ళకి శత్రువైన వాడా, ధనుజులైనటువంటి వాళ్ళంటే రాక్షసులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈశ్వరుడు విడిచిపెట్టడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈశ్వరుడికి దశావతారాలు ఉన్నాయి, కానీ అసలు నిజంగా రాక్షసుల పట్ల శత్రుత్వం కలిగినటువంటి చాలా గొప్ప అవతారం ఏదో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క అవతారమే. ఆ రామావతారంలో ఆయన ధనుజుల పట్ల ఎంత వ్యతిరేకతని చూపించాడో, కొన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క కుత్తుకలు కోసి నెత్తుటి సముద్రములను ప్రవహింపజేశాడు. ఏం మామూలు అవతారం కాదు రామావతారం. అందుకే కదండి శ్రీరాఘవం దశరథత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటాం. నిశాచరులు అంటే చీకట్లో తిరిగేవాళ్ళు, ధనుజులు, రాక్షసులు, దైత్యులు. వీళ్ళని ఆయన తెగటార్చినటువంటి స్థితి అపురూపం అసలు రామాయణంలో. ఒక్కడే, ఆయనకి ఎవరూ పక్కన తోడు కూడా ఉండక్కర్లేదు. అది రామావతారంలో అద్భుతం. 14,000 మంది కరదూషణాదులు ఎక్కడా, ఒక్క రామచంద్రమూర్తి ఎక్కడ అరణ్యకాండలో. అసలు శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది, 14,000 మంది చచ్చిపోవడం కనపడింది. రాముడు తూణీరము నుండి బాణము తీయడం, వింటినారికి తగిలించడం, వింటినారి లాగడం, విడిచిపెట్టడం నాకెప్పుడూ కనపడలేదండి. ఎందుకని? 14,000 మందిని నించోబెట్టి కాల్చినట్టు చంపలేదు. 14,000 మంది సామాన్యులైన వీరులేం కాదు. 14,000 మంది ఇంచుమించు 1,000,000 బాణములను విడిచిపెడితే 1,000,000 బాణములను 1,000,000 బాణములతో సమాధానం చెప్తూ నిగ్రహించి మిగిలిన బాణాలతో వాళ్ళని కొట్టాడు ఆయన ఒక్కడే. ఏం మాటలా అండి, అసలు ఆ భుజాలు ఎలా కదిలుంటాయి? అందుకు కదా గోపరాజు గారు దాశరథి శతకం చేస్తే బండన భీముడత్త జన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ 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 నినదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెతను దాశరథి కరుణాపయోనిధి అని. 4 వీధుల కోడలిలో ఒక పెద్ద ఢమరుకనొక దాన్ని కట్టి ఏనుగు మీదొచ్చి డాండ 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 నినదంబుల జండము నిండా మత్తవేదండము నెక్కి ఏనుగు మీదొచ్చి దాన్ని ఢామ్ 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 అని మోగిస్తారు. ఎందుకురా అలా కొడుతున్నావు అంటారు. శత్రు సంహారం చేసేటప్పుడు మా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయిరా, అటువంటి దేవుడు ఇంకెక్కడున్నాడని పేర్కొంటానన్నాడు. మహానుభావుడయ్య బాబో, ఏమి సంహారం చేశాడో యుద్ధకాండలో. అసలు ఆయన అవిక్ర పరాక్రమాన్ని ఒక చోట చూపిస్తారు మహర్షి. కటిక చీకట్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. చేయాల్సి వస్తే ఆయన కొన్ని బాణములను ప్రయోగిస్తుంటే అవి మెరుపులు చిమ్ముతుండేవి ఆకాశంలో. శత్రుమిత్ర జ్ఞానంతో ఎవరు రాక్షసులో ఆ మెరుపులతో కనిపెడుతూ 1 గంటలో పడగొట్టారు కొన్ని వేల మందిని. తన బాణముల మెరుపులతో తాను బాణములు వేసి. భాస్కరుడు అందుకే భాస్కర రామాయణం చేస్తూ మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంతి కంట కనకంఠ పురంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లన్నాడు. ఆ రామచంద్రమూర్తి ధనస్సు చేతిలో పట్టుకుని బాణములను ప్రయోగం చేస్తే వచ్చేటటువంటి కాంతుల ముందు రావణా నువ్వెక్కడ బతుకుతావురా అన్నాడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునికి ఎగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే.
ఆయనే చేతిలో కోదండం పట్టుకుని బాణాల్ని ప్రయోగించడం మొదలు పెడితే బతకగలిగిన వాడు ఉంటాడు రా రావణ. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో శ్రీనేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుమ్న శక్త ఇది రామవధ్యం అంటారు వాల్మీకి మహర్షి. రాముడే బాణములను విడిచిపెట్టి చంపేస్తానంటే రక్షించగలిగిన వాడు బ్రహ్మా విష్ణువు శివుడు కూడా లేడన్నారు. అటువంటి రామచంద్రమూర్తిని దృష్టిలో పెట్టుకుని ధనుజకులామిత్ర రాక్షసులన్న వాళ్ళని తెగటార్చవలసి వస్తే వాళ్ళు కోట్ల మందే పుట్టచ్చు, కానీ మా స్వామి భుజపరాక్రమము ముందు నిలబడగలిగిన వాడు లేడు. కాబట్టి ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే. మిత్ర అంటే సూర్యుడు. సూర్యుడికి అనేకమైన పేర్లున్నాయి, కానీ వేదం ఎక్కడెక్కడ సూర్యుడి గురించి చెప్పినా మిత్ర శబ్దాన్ని ప్రయోగిస్తుంది. మిత్ర అన్న శబ్దంతో వేదం మాట్లాడుతుంది. అటువంటి సూర్య భగవానుడు పరమేశ్వరుడికి కుడి కన్ను, చంద్రుడు ఎడం కన్ను. ఎప్పుడు? విరాట్ స్వరూపంలో. అది అన్ని వేళలా కాదు. ఈశ్వరుణ్ణి విరాట్ స్వరూపంగా బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి స్వరూపంగా మీరు భావన చేసినప్పుడు అలా ఎలా చెయ్యాలో పురుష సూక్తం మనకి నేర్పుతుంది. అటువంటి సమయంలో ఆయన సూర్యచంద్రుణ్ణి కన్నులుగా పెట్టుకుని ఉంటాడంటే ఆయన దృష్టిలోకి రాకుండా మీరు ప్రవర్తించడం అన్నది కుదరదు. ఆయన చూస్తూనే ఉంటాడు రెండు కళ్ళతోటి. ఇది మనం విష్ణు సహస్రనామ స్తోత్రానికి పీఠిక చెప్తాం సహస్రం తెప్పేటప్పుడు. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్త స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్తరినళిన గదా శంఖ పాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అంటాం. అక్కడ చంద్రసూర్యౌ చ నేత్రే, సూర్యచంద్రులిద్దరూ నేత్రములుగా కలిగినటువంటి వాడు. ఏ స్వరూపాన్ని మనం విరాట్ స్వరూపంగా భావన చేసినా అలాగే చెప్తాం. వందే శంభుమమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్ని నయనం అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే సూర్యచంద్రులు అగ్ని మూడు నేత్రములు కలిగినటువంటి వాడిగా చెప్తాం. ఏ స్వరూపాన్ని భావన చేసినా విరాట్ స్వరూపమునందు అంటే ప్రపంచమంతా అదే స్వరూపము నిండి నిబీకృతమై కనపడగలగాలి. అది అద్భుతమైనటువంటి అద్వైత భావన. ఆ స్థితిలో అలా చూడగలిగినటువంటి స్థితిలో ఈశ్వరుడికి సూర్యచంద్రులు కన్నులై నిలబడతారు. అది మహాపురుషులైనటువంటి వారికి అటువంటి దర్శనాలు అయ్యాయి. దుర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యము అని ఒకటి చేశాడు. అందులో ఆయన సువర్ణముఖీ నది స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఈయన బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడింది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహం భువార్ధి ధరీద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. నాకు ఈ బ్రహ్మాండం అంతా ఓ శివలింగంలా కనపడుతోందన్నాడు. ఆ స్థితిని పొందితే ఆ విరాట్ స్వరూపంలో సూర్యచంద్రులిద్దరూ కన్నులుగా కలిగినటువంటి వాడా. తాత్వికంగా చూస్తే రాక్షసుల ఎడల సూర్యుని వంటి కన్నుతో చూస్తాడు, తపింపచేస్తాడు. తనని నమ్ముకున్న వారిని చంద్రుని వంటి కంటితో చూస్తాడంటే చల్లగా చూసి కాపాడతాడు. ఇదే మనం సనాతన ధర్మంలో ఏం చెప్తామంటే ఘోర అఘోర అని చెప్తాం. ఘోర అఘోర మిగిలిన వాళ్ళ సంగతలా విడిచిపెట్టండి. సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీ పాపాలకి ఫలితం ఇవ్వడానికి ఇంకోటి ఎవరు ఉండడు, ఈశ్వరుడే. భయకృత్ భయనాశన విష్ణు సహస్రంలో అంటాంగా, భయపెట్టినా వాడే భయం పోగొట్టినా వాడే తప్ప భయపెట్టేవాడోడు భయం పోగొట్టేవాడోడు ఉండరు ఇక్కడ. అటువంటి ఈశ్వరుడు మిమ్మల్ని భయపెడుతున్నాడు అనుకోండి. మిమ్మల్ని భయపెట్టడం అంటే ఆయనకి ఏం పని? మీరు చేసిన పాపమునకు ఫలితాన్ని ఆయన ఇచ్చేటప్పుడు మీరు తట్టుకోలేరు. అమ్మ బాబోయ్ ఇంత కష్టమా, ఈశ్వరుడు నా మీద ఎంత కోపం వహించాడంటారు. అందుకే ఏ కష్టం వచ్చినా పుట్టకూడని నక్షత్రంలో పిల్లబుట్టింది రుద్రాభిషేకం చేసుకో, ఇంట్లో దొంగలు పడ్డారు రుద్రాభిషేకం చేసుకో, మనశ్శాంతిగా ఉండట్లేదు రుద్రాభిషేకం చేసుకో, ఒంట్లో బాగోలేదు రుద్రాభిషేకం చేసుకో. ఎందుకు అలాగా అంటే మీరు చేసినటువంటి దుష్కార్యముల వలన మీ పాపమునకు కోపించి రౌద్రముగా నిలబడిన భగవానుడిస్తున్నటువంటి ఫలితానికి
ఈశ్వర ఏదో తెలియక చేశానయ్యా, నన్ను రక్షించు, క్షమించు అని అడగడం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలెడుతుంది. ఈశ్వర ధనస్సుకో నమస్కారం, నీ చేతులకో నమస్కారం, నీ కోపానికో నమస్కారం. ఏమిటా కోపం? ఏదో పిల్లాడిని తెలియక చేశాను, ఈశ్వర శాంతించు, నా యందు చల్లబడు అని అభిషేకం చేస్తే శివలింగం ఎంత చల్లబడుతుందో మీ మనసు అంత చల్లబడుతుంది. అందుకే శివలింగం పొడారిపోకూడదు. అందుకని ధారాపాత్ర కట్టి నీళ్ళు ఎప్పుడూ పోస్తూనే ఉంటాడు. ఎప్పుడూ చల్లగా ఉండాలి శివలింగం, వేడెక్కిపోకూడదు. కాబట్టి చూడండి, ఆయన మిత్ర శశి దృష్టే, సూర్యచంద్రులిద్దరినీ కన్నులుగా పెట్టుకుని ఉన్నటువంటి వాడు. ఘోర రూపంతో పాపానికి ఫలితం ఇస్తాడు. అదే ఈశ్వరుడు అఘోర రూపంతో ప్రసన్నుడవుతాడు. నరసింహస్వామి చూడండి, ఆయన భయంకరమైనటువంటి దంష్టలతో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద పడుకోబెట్టుకుని ఇలా చూసేటప్పటికే చచ్చిపోయాడు. ఆ పొట్ట చీల్చి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని నెత్తురు తాగేశాడంతే, నా భక్తుడిని ఇంత బాధ పెడతావా అని. అటువంటి నరసింహస్వామి లేచి నిలబడితే లక్ష్మీదేవిని వెళ్ళి స్తోత్రం చెయ్యమ్మా ప్రసన్నుడు అవుతాడన్నారు. అంటే ఆవిడంది, ఏమో నేను ఎన్నో అవతారాలు చూశాను, నిత్యాయనపాయిని అని పేరు, కానీ నేను ఇలా ఎప్పుడూ చూడలేదు, నేను వెళ్ళలేదు. ఆవిడ మరి ఎవరెడతారు? ప్రహ్లాదుడిని వెళ్ళమన్నారు. అంటే ఆయన వీళ్ళన్నాడు, చాలే నీ వేషం, ఏదో చాలా భయంకరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నీకన్నా భయంకరమైన తోటి నాకు తెలుసు అన్నాడు. అంటే నరసింహస్వామి అన్నాడు, నాకన్నా భయంకరమైందా అన్నాడు. అవును, సంసారం నీకన్నా భయంకరంగా ఉంటుందండి. ఆయన నవ్వి ప్రసన్నుడైపోయాడు. కాబట్టి ఘోర అఘోర, హిరణ్యకశిపుడికి ఘోర రూపం, ప్రహ్లాదుడికి అఘోర రూపం. భక్తులైన వాళ్ళకి అఘోర రూపంతో ఉంటాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఆయన ప్రశాంతుడు, ఎప్పుడూ రక్షిస్తుంటాడు. ఎంత చెప్పినా వినకుండా వేద ధర్మమును ఉల్లంఘించి యథేచ్ఛగా ప్రవర్తించేటటువంటి స్వతంత్ర పరులకు ఆయన ఘోర రూపుడు, పాపం చేసేవాడికి. కాబట్టి మిత్ర శశి దృష్టే, సూర్యచంద్రులిద్దరినీ కన్నులుగా పెట్టుకుని ఉన్నటువంటి విరాట్ స్వరూపుడా విష్ణో అని కదా. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం అదొక్కటే నామం, మిగిలిన నామాలన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకుడు పరీక్షిత్తుతో. అసలు హరిమయం కాంతి లేదు, విశ్వము హరిమయము. హరిమయమైన విశ్వము అని మొదలుపెట్టి దానికి సమర్థిస్తూ వెళ్ళినటువంటివి మిగిలిన నామాలు. కాబట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ మొదలు పెడుతున్నామా లేదా? కాబట్టి మిత్ర శశి దృష్టే, విరాట్ స్వరూపంగా అంతటా వ్యాపించినటువంటి పరమాత్మని అంతటా నిండి నిబిడీకృతమైన వాడిగా తీసుకొచ్చి సాకారం చేస్తే అది ఊహకు అందడమే కష్టం. అది రెండు కన్నులుగా పెట్టుకున్నవి సూర్యచంద్రులు. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, మిత్ర శశి దృష్టే, దృష్టే భవతి. దేన్ని? దృష్టే భవతి ప్రభవతి, నభవతి కిం భవతిరస్కార. అది ఆయన ప్రజ్ఞ. ఎన్నిసార్లు వేశారో చూడండి. ఆ భవతి అన్న మాట 4 మాటలు వేశారు. 4 మాటలు భవతి అన్న మాట వేసి 4 మాటలు వేసినప్పుడు దాని అర్థం మారిపోతుంది. అన్ని వేళలా ఒకటి కాదు. దృష్టే అంటే చూడడం, దృష్టే భవతి చూసినది నిజమైతే ఎవరిని? దృష్టే భవతి ప్రభవతి. ప్రభవతి అంటే విశేషమైనటువంటి గుణములు కలిగినటువంటి సర్వోత్కృష్ట స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం యొక్క కదలిక ఇక్కడ చూసిన వాడనైతే దృష్టే భవతి ప్రభవతి ఏమవుతుంది? నభవతి కిం, ఎందుకు పోదు? భవ తిరస్కార. తిరస్కార అంటే దాచేయడం, తీసేయడం, దూరంగా తోసేయడం. భవ అంటే సంసారం. సంసారము పోవడము, అజ్ఞానము నుంచి గట్టెక్కడము అన్నది నభవతి కిం, ఎందుకు జరగదు అంటే జరిగి తీరుతుంది. ఎప్పుడు? దృష్టే భవతి ప్రభవతి. ప్రభవతి అంటే ఈశ్వరుడు. విశేషమైనటువంటి గుణములతో ఒప్పారేటటువంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి బాహ్య దర్శనం చేసి ఆంతరమునందు కూడా నువ్వు ఈశ్వర దర్శనాన్ని పట్టుకుని అనుభవించగలిగిన వాడవైతే ఈశ్వర దర్శనమును పొందినటువంటి వాడి యొక్క సంసారము అజ్ఞానము ఎందుకు నశించవు? కిం నభవతి కిం, ఎందుకు పోదు?
భవ తిరస్కార, సంసారం ఎందుకు నశించదు అంటే నశిస్తుంది అని జవాబు. అంటే ప్రశ్న వెయ్యడంలో ఆయన బాగా ధృతిని పెంచుతున్నారు, పట్టుదలని పెంచుతున్నారు మనకి. నువ్వు లోపలికి ఈశ్వరుణ్ణి తేగలిగితే, అంటే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, లోపలికి ఈశ్వరుణ్ణి తేగలిగితే అంటే మీకు బయట కనపడేటటువంటి ప్రపంచమునందు ఈశ్వరుని యొక్క కదలికలు కనపడడం ప్రారంభమైతే. కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చేశారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నిన్నటి రోజు కనపడినటువంటి గడ్డిపరక లేత ఆకుపచ్చ రంగులో ఇంతే ఉన్న గడ్డిపరక మరునాడు ఉదయం చూసేటప్పటికి ఇంకొంచెం ఇంత పెరిగి ఆకుపచ్చతనం దట్టమవడంలో నాకు అమ్మవారు కనపడింది అన్నారు. ఎవరు పెంచారు ఆ గడ్డిపరకని? ఎవరు చేశారు దట్టమైన ఆకుపచ్చ రంగుగా? మార్నింగ్ వాక్ చేసేటటువంటి ట్రాక్ పక్కన అంత దుమ్ము పడిపోయి ఉంటే కొత్తగా కొనుక్కున్నటువంటి గ్లాస్కో పంచె విప్పి చూస్తే ఎంత తెల్లగా ఉంటుందో అలాంటి ఉమ్మెత్త పువ్వుని పుట్టించినటువంటి వాడెవరు? అంత మట్టిగా ఉన్న చోట అలా నడుస్తుంటే గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు. అంత పలచటి పువ్వు, ఆ పువ్వు ముఖం దగ్గర ఇలా విచ్చుకుని అందులోంచి కేసరాలు దగ్గర పుప్పొడి, ఉమ్మెత్త చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు. అలాంటి చెట్టుకి అంత తెల్లటి పువ్వా? మీరు ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అంటే భయం వేస్తుంది, మచ్చపడిపోతుందేమో, ఇంత తెలుపు ఉంటుందా అసలు లోకంలో అనిపిస్తుంది. పైగా సూర్యోదయానికే విచ్చుకుంటుంది ఉమ్మెత్త పువ్వు, అదో గమ్మత్తు. ఎర్రటి మందార పువ్వు సూర్యోదయానికి కొద్దిగా విచ్చుకుంటుంది. మీరు ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి 11ంటికి వెళ్ళి చూస్తే చెట్టు నుంచి కోసేసినటువంటి 6 గంటల తర్వాత కూడా ఒళ్ళు విరుచుకున్న మనిషి ఎలా విరుచుకుంటాడో అలా రెక్కల్ని ఇలా బాగా విప్పుకుంటుంది. చిన్ని భగవన్మూర్తి దగ్గర దాన్ని పూజ చేసి మీరు వెళ్ళిపోయి మరునాడు ఉదయం పొరపాటున కానీ ఇలా తీశారో ఎంత రెక్కలు విప్పిందో. రాత్రి మళ్ళీ నాకు ఇలాంటి జన్మొస్తుందా ఈశ్వరా, నీ దగ్గరికి వచ్చానని తన రెక్కలు ముడిచి ఆయన్ని కూడా కప్పి తనలో కౌగిలించేసుకుంటాడు. ప్రాణోత్క్రమణమునందు పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకుని విడిచిపెట్టేస్తుంది. మీరు మందార పువ్వు లాగారో మూర్తి కూడా వచ్చేస్తుంది, లాగేస్తుంది. చిత్రం ఏమిటంటే దాంట్లోంచి పైకొచ్చినటువంటి కేసరమునకు పుప్పుడు ఉంటుంది. ఆ కేసరంతో సహా ఇలా ఈశ్వరుణ్ణి చుట్టుకుంటుంది. అక్కడ మీరు విచ్చుకొని మందార పువ్వుని పెడితే మరనాటికి ఈశ్వర పాదములను కౌగలించుకుని తన కేసరంతో ఇలా చుట్టుకున్నది మీరక్కడ లేరు, కానీ ఎంత ఆర్తితో అది చుట్టుకుందో. ఎవరిచ్చారా శక్తి? కోసేసినటువంటి పువ్వు రెక్కలలా విచ్చుకునేటట్టు చెయ్యగలిగినటువంటి సమర్థతని సృష్టించిన వాడెవరు? ఈశ్వరుణ్ణి దర్శించడానికి మీకు ఇంకేం కావాలి? స్థానాలు. ఒక బంతి చెట్టు మీ కళ్ళ ముందు ఇంత మొగ్గ వీస్తుంది. ఆ బంతి చెట్టే పువ్వు పూసిందనుకోండి, ఇంత బంతి పువ్వు పూస్తుంది. ఇంతంత రేకులు, పెద్ద పెద్ద రేకులు ముందు ఇలా పేరుస్తాడు. దాని మీద ఇంకొంచెం చిన్న రేకులు, దాని మీద ఇంకొంచెం చిన్న రేకులు, దాని మీద ఇంకొంచెం చిన్న రేకులు, ఆఖరికి వచ్చేటప్పటికి మధ్యలో చిన్న దుద్దు, అందులోంచి ఒక సువాసన, ఇలా బుట్టలా ఉండేటటువంటి చక్కటి కాడ. ఆ కాడ మొదట్లో కోసి మీరు ఆ ఆకుపచ్చగా ఉన్నటువంటి కాడని ముట్టుకున్నా సరే సువాసన. ఆ బంతి మొక్కకి ఎవరు పెట్టారు ఈ సృష్టి? ఇక్కడ మల్లెతీగ, అక్కడ కుంకుడి చెట్టు పెడితే అదే భూమిలో గజం దూరంలో మల్లెతీగ సాయంకాలానికి సంధ్యారంభ విజృంభితం అన్నట్టుగా చక్కటి మల్లెపూలు, పక్కనున్న కుంకుడి చెట్టు చేదు రసంతో కుంకుడికాయ. ఎవడు ఈ రెండిటికి 2 లక్షణాలు ఆపాదించి అలా పూయించినవాడు, కాయించినవాడు? ఎక్కడ చూస్తారు మీరు ఈశ్వరుణ్ణి? ప్రతి క్షణం కనపడుతూనే ఉంటాడు. తెల్లవారుజామున లేచి మార్నింగ్ వాక్ వెళ్దామని ఆ పైన టెర్రాస్ మీదకి వచ్చేటప్పటికి ఆ పక్కన ఉన్న ఇన్స్టిట్యూట్ వేప చెట్ల మీద ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదని కూడా చూడకుండా కంఠం బాగా విప్పి కూ కూ నరిచేటటువంటి కోకిలకంత మంచి కంఠాన్నిచ్చి పాట పాడించిన వాడెవరు? ఎక్కడ చూస్తారు ఈశ్వరుణ్ణి మీరు? మీరు చూసే కన్నుంటే అంతటా కనపడతాడు. ఇది శంకరాచార్యులు వారు అనేటటువంటి మాట. నీ పూజాగృహంలోనే ఉన్నాడంటే అంతటా ఉన్నాడు, నువ్వు చూడగలిగిన కన్ను పెట్టుకో. పరవశమే, అంతటా ఈశ్వరుడు యొక్క నాదములే, అంతటా ఈశ్వర ధ్వనులే, అన్ని కదలికలలో ఈశ్వరుడే. నిన్న మీకు మనవి చేశాను, అవయవములు కదిలితే తాండవము, ముఖంలో భావములు మారితే లాస్యము.
భావములు కదలికల చేత ఈ ప్రపంచమంతా ప్రకృతి పురుష స్వరూపమై పార్వతీ పరమేశ్వరుల యొక్క తాండవ లాస్య స్వరూపమై ఉన్నది. ఇంకెక్కడ వెతుకుతారు మీరు? మీకు ఎదురుగుండా కనపడేటటువంటి ప్రపంచంలో పార్వతీ పరమేశ్వర దర్శనం అవ్వట్లేదు? ప్రతి క్షణం భగవంతుణ్ణి దర్శించగలిగినటువంటి కన్నున్న వాడికి ఎప్పుడూ ఈశ్వరుడే కనపడతాడు. రామకృష్ణ పరమహంసని బలవంతంగా శిష్యులందరూ పల్లకి ఎక్కించి తీసుకెడుతున్నారు. కలకత్తాలో అసుర సంధ్య వేళలో ఒక వేశ్యవాడ నుంచి వెళ్ళిపోతుంది పల్లకి దక్షిణేశ్వరంలో. వెళ్ళిపోతుంటే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఇళ్లలోంచి కొంతమంది వేశ్యలు చీకటి పడుతుండగా బయటకు వచ్చారు. విటుల కోసమని నించునున్నారు. ఆ నిలబడి ఉన్నటువంటి సమయంలో రామకృష్ణ పరమహంస పల్లకీలో వెళ్ళిపోతూ ఇలా తెర తీసి చూశారు. అంతే. అబ్బో, చాలా లాభం పొందుతున్నారు మీరు. ఆ పల్లకీలోంచి రామకృష్ణ పరమహంస ఒక్కసారి దూకేశారు. దూకేసి గబగబా వెళ్ళి ఆ వేశ్యలందరి కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తున్నారు. శిష్యులు గబగబా వెళ్ళి ఈడ్చుకొచ్చి పల్లకీలో పడేసి దక్షిణేశ్వరం కాళికాదేవి గుడికి తీసుకొచ్చారు. ఏమిటి గురువుగారు బుద్ధుందా? ఇటు ఆ పల్లకీలోంచి దూకి ఆ వేశ్యల కాళ్ళ మీద పడ్డం ఏమిటి, వాళ్ళ చుట్టూ పరిగెత్తడం ఏమిటన్నారు. వాళ్ళు వేశ్యలు కనపడ్డారా మీకు? నాకు అసుర సంధ్య వేళలో నా తల్లి కాళికాదేవి అన్ని చోట్ల నిలబడి నన్ను పిలుస్తున్నట్టు అనిపించిందండి. అందరికీ భోజనాలు పెడితే అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతే చేతులతో తీస్తుంటే విస్తళ్ళు పరమహంస అన్నారు, చేత్తో తీకండి. మా అమ్మ జగన్మాత సహస్ర శీర్షవదన ఇన్ని నోళ్లతో తిని ఎంగిలి వదిలింది, దాన్ని చేత్తో తీయడమా? నా గడ్డంతో తీస్తానని గడ్డంతో తుడిచారు ఎంగిలి మెతుకులన్నీ. చూడగలిగిన కన్నున్నవాడికి ఈశ్వరుడు కనబడతాడు. ఆ భావన లేనప్పుడు ద్వంద్వాలు కనబడతాయి కదా. ఇది శంకరాచార్యులు వారు అనేటటువంటి భావన. అది దృష్టే భవతి ప్రభవతి. నీకు విశేషమైన ఈశ్వర స్వరూపము వస్తువునందు ద్యోతకమైతే నభవతి కిం, ఎందుకు పోదు సంసారం? భవ తిరస్కార, సంసారము నశించిపోతుంది. జ్ఞానం వస్తుంది, అజ్ఞానం పోతుంది. ఈశ్వరుడి కదలికలని చూడడం నువ్వు నేర్చుకో. అది నేర్చుకున్న నాడు నీకు ఈశ్వరుడు సర్వత్ర కనపడుతూనే ఉన్నాడు. అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఇది నీకు చూడడం రాక నీకు కనపడటం లేదంతే. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. మీరు నాకు కొద్దిగా సహకరించవలసి ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకోను కానీ తరువాతి శ్లోకాన్ని కూడా పూర్తి చేస్తే కనీసం రేపు 2 శ్లోకాలన్నా నాకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే రేపటితో ఉపన్యాసాలు పూర్తి. ఒకసారి అనండి ఆ శ్లోకాన్ని. మత్స్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం. శంకరులు ఇందులో కూడా అద్భుతమైనటువంటి పదప్రయోగం చేశారు. మత్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం. 3 మాటలు వేశారు అవతా అన్న శబ్దాన్ని. ఎంత గమ్మత్తుగా వేస్తారంటే ఒక చోట వాడినటువంటి అర్థం ఇంకొక చోట రావడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. నేను మీతో మనవి చేశాను కదా, శంకరుల యొక్క వాంగ్మయానికి ఉన్నటువంటి వైచిత్రి అది. మీరు బాగా ఆలోచించి అర్థం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసేటట్టుగా చేస్తారు ఆయన. ఇది ఏమిటి ఇలా ఉందని మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు, బాహ్యంలో అదేదో అందంగా ఉందని అంటూ ఉండడం ఒక ఎత్తు. ఏదో ఇది బాగుందండి అన్నానికి దామోదర గుణమందిర సుందర వదనార వింద గోవింద, ఏదో దకారం బాగా తిరిగింది కదా, అందుకని వినడానికి ఇదేదో బాగుందని మీరు ఉట్టినది అనుకుంటున్నారు అనుకోండి, అయినా ప్రయోజనం ఉంటుంది. అటువంటి నామాలు తీసుకొచ్చి పెట్టేశారు. మీరు దాని భావం తెలుసుకున్నారనుకోండి, ప్రార్థన కనుక అత్యద్భుతమైనటువంటి స్థితికి శంకరులు మిమ్మల్ని ఎత్తుతారు. అది ఆయన ప్రయత్నం. ఆయన అంటున్నారు మత్స్యాధిభిరవతారై, నీవు ఈశ్వర మత్స్యాది అవతారములను స్వీకరించిన వాడవు. మనం అవతారములు చెప్తే దశావతారములు అని చెప్తాం. అందులో మొదటి అవతారంగా మత్స్యావతారాన్ని చెప్తాం. ఆయన ఆ మాట అనడానికి ఒక రహస్యం ఉంది. ఆ అవతారాన్నే ప్రస్తావన చేశారు ఆయన. ఎందుకు ప్రస్తావన చేశారు అంటే, కృతమాల అనబడేటటువంటి ఒక నది ఒకప్పుడు, ఆ నది ఒడ్డున కూర్చుని సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు విష్ణువుకి తర్పణ ఇస్తున్నాడు.
తర్పణ ఇస్తున్న సమయంలో ఆయన దోసిట్లో ఓ చిన్న చేప పిల్ల వచ్చింది. అరే చేప పిల్ల వచ్చింది ఏమిటి నీళ్లలోకి వదిలేశాడు నదిలోకి. ఆ చేప పిల్లంది, ఈ నది యందు 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. చేపలు పట్టేవాళ్ళు నదీ ప్రవాహాన్ని అడ్డగించి పట్టుకుంటారు. కాబట్టి నా ప్రాణము నిలబడదు. నేను చిన్నదాన్ని, నన్ను తినేస్తాను. నువ్వెందుకు నీ కమండలంలో నన్ను తీసుకెళ్ళకూడదు? ప్రాణులకు రక్షణ చేయడం కన్నా భూతదయ కన్నా గొప్పదేముంది? నన్ను నీ కమండలంలో పెట్టుకోకూడదా? అందుకే నీ చేతుల్లోకి వచ్చానంది. రాజుకి జాలేసి ఆ చేప పిల్లని తీసి కమండలంలో వేశాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి కమండలం అంతా పెరిగిపోయింది. రాజా, నేను ఈ కమండలంలో పట్టట్లేదు, ఇరుగ్గా ఉంది, నన్ను ఇంకొంచెం విశాలమైన దాంట్లో వెయ్యండి. ఆయన పాపం ఏదో పట్టుకెళ్ళి ఓ చిన్న కొలంలో వేశాడు, ఇంకో పెద్ద పాత్రలో వేశాడు. ఆ పాత్ర పట్టేసింది. రాజా, ఇది పట్టట్లేదు, కదలలేకపోతున్నాను, ఇంకొక పెద్ద దానిలో వెయ్యండి. ఓ పెద్ద కొలంలో వేశాడు. తెల్లారేటప్పటికి కొలనంతా నిండిపోయింది. రాజా పట్టట్లేదు అంది, నదిలో వేశాడు, నది అంతా నిండిపోయింది. రాజా పట్టట్లేదు అంది, సముద్రంలో వేస్తానన్నాడు. అంటే అదండి, రాజా నన్ను పట్టుకెళ్ళి సముద్రంలో వేస్తే తిమింగళాలు ఉంటాయి, నన్ను మింగేస్తాయి. అంటే ఆయన అన్నాడు, నేను నమ్మనన్నాడు. నిన్ననొచ్చావు, ఇవాళకి ఇంత అయ్యావు, నువ్వు చేపవా? కాదు, నాకు తెలుసు నువ్వు విష్ణు భగవానుడవు. నేను ఎవరి పాదములు పట్టి అర్చించానో ఆయనే ఇలా కనపడుతున్నాడు. ఈశ్వరా, నేను కృతజ్ఞుడను, నన్ను ఇంతగా నువ్వు రక్షించావు, నాకు దర్శనమిచ్చావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేటి రాత్రితో పగలు పూర్తవుతోంది బ్రహ్మగారికి. కాబట్టి ఆయన వేదములను విస్మరించి నిద్రపోతాడు. అప్పుడు ప్రళయం వస్తుంది. వచ్చి 3 లోకములు ప్రళయ జలములలో మునిగిపోతాయి, గాఢాంధకారం ఏర్పడుతుంది. అప్పుడు నేను ఒక దివ్యమైన నావని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆ నావని అధిరోహించు. నీవు ఆ నావని ఎక్కినప్పుడు అందులో కొన్ని ఓషధీ బీజములను కూడా పట్టుకుని ఎక్కు. సప్తర్షులు ఆ పడవలో కూర్చుంటారు. వాళ్ళు చేసినటువంటి ఉపాసనల వలన వాళ్ళ దేహములకున్న కాంతులలో నీకు చీకట్లో ఆ సముద్రం కనపడుతుంది. పెద్ద పెద్ద అలలు గాలి వచ్చి ఆ పడవని పడగొట్టేయకుండా నేను మత్స్యావతారంలో పెద్ద చాపగా ఉండి 2 పక్కల పడవకి గాలి తగలకుండా కాపు కాసి పడవని రక్షిస్తాను. ఒక రాత్రంతా పడవ నీటిలో తిరుగుతుంది, తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అప్పుడు నువ్వు మనువవుతావు. నేను నిన్ను అలా కాపాడతాను. ఈ ప్రళయంలో నువ్వు మునిగిపోకుండా సమస్త జీవులు నశించినా నువ్వు పాడవు. నిన్ను కాపాడతాను. ప్రళయాన్ని చూసిన వాడెవరూ లేడు, నీకు చూపిస్తానన్నాడు. ఆశ్చర్యపోయి భూశయనం చేశాడు సత్యవ్రతుడు. చీకటి పడితే ప్రళయం వస్తుందని. చీకటి పడింది అంతే. ఒక్కసారి ప్రళయం వచ్చింది, గాఢాంధకారం వచ్చేసింది, లోకమంతా మునిగిపోయింది, ప్రళయ జలాలు వచ్చేసాయి. అప్పుడే ఒక నావ వచ్చింది. ఓహో, విష్ణువు చెప్పారు కదా అని పడవెక్కాడు. దాని మీదకి సప్తర్షులు ఎక్కారు. ఓషధీ బీజములతో కలిసి ఎక్కి ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. విపరీతమైనటువంటి పినుగాలులు. మత్స్యావతారంలో మెరిసిపోతున్నటువంటి చాప రూపంలో గండు మీసాలతో ఇంత నోరు వేసుకుని పెద్ద చాపగా విష్ణు స్వరూపమే పడవ పక్కన ఉండి గాలి తగిలి పడవ పడకుండా పడవని కాపాడుతూ తీసుకెడుతోంది. అదే సమయంలో ప్రళయం వచ్చింది కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారికి నిద్ర వచ్చి ఆయన చేయి ఇలా పెట్టుకుని చేతి మీద 4 తలలు పెట్టుకుని నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆయన చేతులలో ఉన్న వేదాలు జారి కింద పడ్డాయి. వేదము ప్రమాణము కనుక ఆ వేదము లేకుండా పోతే వైదికమైన జీవనం పోతుందని రాక్షసులన్న వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు నాశనమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వేదములను హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఒక పక్కన చాప రూపంలో పడవని రక్షిస్తూ, ఒక పక్కన హయగ్రీవుడితో యుద్ధం చేస్తూ, ఒక పెద్ద పావుని సృష్టించి ఆ చాపకి ఉన్నటువంటి కొమ్ముకి ఆ పావునేసి పడవకి కట్టమన్నారు శ్రీ మహావిష్ణువు. కట్టాడు సత్యవ్రతుడు. పడవని తన కొమ్ముకేసి కట్టుకుని కాపాడుతూ తాను హయగ్రీవుడితో యుద్ధం చేసి హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలు పైకి తెచ్చేటప్పటికీ తెల్లవారింది. మళ్ళీ సృష్టికి బ్రహ్మగారు ఆవలిస్తూ నిద్రలేచారు. వేదాలు పట్టుకెళ్లి బ్రహ్మకిచ్చి మళ్ళీ సృష్టి చేయించారు. ఈయన్ని మనువుని చేసి ప్రారంభం చేశారు. తనని నమ్ముకుని రోజు దోషిడి నీళ్లు తర్పణ ఇచ్చి ఆయన చెప్పినట్టు బ్రతకడానికి సిద్ధపడ్డ సత్యవ్రతుడికి లోకంలో ఎవ్వరూ చూడలేని రీతిలో
ప్రళయకాలమునందు ప్రళయ జలములలో దివ్యమైన పడవనిచ్చి కాపాడి రక్షించగలిగిన పరమాత్మ నువ్వు పాహీ పాహీ అంటే నిన్ను రక్షించడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. మచ్చాధిభిరవతారై అవతారవతావత. ఆయన దిగి వస్తాడు. తార అంటే పైది, మనం అందుకే తారాపథం అంటాం. పైది తారస్థాయిలో పాడుతున్నాడంటాం, అంటే బాగా గట్టిగా ఉన్నాడు, పై స్థాయిలో ఉన్నాడని. అవతార అంటే కిందకి రావడం. అంత పైనున్నవాడు ఇంత కిందకు వస్తాడు. ఎవరి కోసం? మన కోసం కాదు. అందుకుని శంకరాచార్యుల వారు వేసినటువంటి మాట వసుధా ఆ వసుధ అంటే ఐశ్వర్యము ధనము తన కడుపులో పెట్టుకుని మనని ధరించి భరించగలిగినదేదో దానికి వసుధ అని పేరు. మీరు అమరకోశం చూస్తే, నేను అందుకే మీతో మనవి చేశా, శంకరాచార్యుల వారు ఒక మాట వేస్తే మీరు ఆ మాటని తీయలేరు. వసుధకి, భూమికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి, కానీ ఆయన వాడరు, వసుధ అంటారు. ఐశ్వర్యం ప్రత్యేకంగా ఎక్కడ ఉండదు, ఈ భూమిలోనే ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటారు. శ్రీదేవి భూదేవి భార్యలు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు బతకడానికి సుఖంగా ఉండడానికి కావలసినవి కూడా భూమిలోంచే వస్తాయి. నేను బతకాలి, నేను తినడానికి కావలసిన అన్నం భూమిలోంచి వస్తుంది. బియ్యం భూమిలోంచే కదా వస్తాయి. అగ్నిహోత్రానికి కావలసిన గ్యాస్ అనండి, కట్టెలనండి భూమిలోంచే వస్తాయి. ఇప్పుడు నేను కారులో తిరగాలి, కారు తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. కారు పరిగెత్తేట్టు చేయడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే వస్తుంది. నేను బతకడానికి, నేను సుఖాలు పొందడానికి ఏవేవి కావాలో అవన్నీ భూమిలోంచే వస్తాయి. ఇన్ని భూమిలోంచి వచ్చినా భూమి తనంత తానుగా మీకు ఇవ్వదు. ఇవ్వడం లక్షణంగా, ఇవ్వడం ధర్మంగా ఇస్తుంది. అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది శార్వాణి తత్వము అంటారు. భూమిని దున్ని విత్తనాలు వేశాడు, పంటలు పండాయి. ఆవిడ ఎవరి పక్కకి వెళ్ళి నించుంటుంది? శ్రీ మహావిష్ణువు పక్కనకి వెళ్ళి నించుంటుంది. అందుకని శ్రీదేవి భూదేవి సహిత విష్ణు స్వరూపం అని కదా అంటాం. ఇప్పుడు భూదేవి ఇటు పక్క నించుంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, ఇద్దరూ పద్మాలే పట్టుకుంటారు ఇలాగా. ఈవిడ పంటనిస్తుంది, పంట పండింది, మంచి ఏపు మీద ఉన్నాయి. ఈయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కారు, ఈయన్ని తిరస్కరించి, వేదాన్ని తిరస్కరించి బతుకుతున్నారు. వీళ్ళకెందుకు ఇవ్వాలి ఐశ్వర్యం? నా మాట కాదని నన్ను తిరస్కరించి, నన్ను స్తోత్రం చేయకుండా, నేను చెప్పిన వేదాన్ని పాటించకుండా వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళకి ఇవ్వను, అనుభవైక వేద్యం చెయ్యను అంటే పంట పండినా తిననివ్వను అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఘోర రూపుడు అయ్యాడు అనుకోండి. ఈవిడ ఇచ్చిన, ఈయన శ్రీదేవి అంటే శ్రీ అంటే మీ అనుభవంలోకి వచ్చే ఐశ్వర్యం. ఇదే రుద్రాధ్యాయంలో ద్రాపేయం ధస్పతే దరిద్రం నీలలోహిత అంటారు. మీ అనుభవంలోకి రాని ఐశ్వర్యం మీకు పనికొచ్చింది కాదు. నాకు ఏసీ ఉంది, అందులో పడుకుంటే తొందరలో నీ ఊపిరితిత్తులు నాశనం అయిపోతాయన్నారు డాక్టర్ గారు. ఇప్పుడు ఇది నాకు ఐశ్వర్యమా? కాదు. నేను పడుకుంటే అబ్బా ఒక్క పెట్టేస్తోందండి, కాసేపు వేసుకుంటానని మా ఆవిడ ఉందనుకోండి, అయితే నేను కాసేపు బయట పడుకుంటానంటాడు. ఎక్కడ పోతాయో ఊపిరితిత్తులు కదా. ఉన్నది ఐశ్వర్యం ఎప్పుడు మీకు అనుభవంలోకి వస్తే. ఈశ్వరానుగ్రహం ఉంటే అనుభవంలోకి వస్తుంది. ఇది అలా వచ్చేట్టు చెయ్యడం. ఆయన ఏం చేస్తామంటే శ్రీదేవి వంక చూసి అంటాడు, అంటే ఇది ఇంటికి వస్తుంది, మీరు తింటారు. లోకంలో పాపం పెరిగిందనుకోండి, వేద తిరస్కారం ఎక్కువైపోయింది అనుకోండి, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోయింది అనుకోండి, వైదికమైన జీవనానికి జనులు దూరం అయిపోతున్నారు అనుకోండి, ఆయన ఈవిడ వంక చూసి అంటాడు, తుఫాను వస్తుంది. పంటలు పండే వేళటికి తుఫాను వస్తుంది. బాగా అపార్ట్మెంట్లు కట్టాక భూకంపం వస్తుంది. అంటే రావాలని నేను అనను, అమంగళమైన కోరికలు నేను కోరను. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నేను కోరుతాను. కానీ తత్వాన్ని చెప్పేటప్పుడు తత్వాన్ని చెప్పవలసిందే. అది చెప్పకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఆ ధైర్యం లేనప్పుడు అసలు కూర్చోకూడదు వేదిక మీద. కాబట్టి ఆయనకి భూదేవి శ్రీదేవి భార్యలంటే ఒళ్ళు కొవ్వెక్కి ఇద్దరు పెళ్ళాలను పెట్టుకున్నవాడు అనుకోకూడదు. ఇంకా ఏమైనా మాట్లాడితే ప్రతి సినిమాలోనూ ఆయనకి ఇద్దరు భార్యలని చెప్పి నేను పెట్టుకుంటున్నాను అంటే, ఆయన 7 ఏళ్ల పిల్లాడప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఇచ్చాడు. నువ్వు కొండ ఎత్తి పెళ్లి చేసుకో ఇద్దరిని. అది రాదు, దీనికి మాత్రం సిద్ధం.
ఇది తెలుసుకుని మాట్లాడాలి. మర్యాదతో శాస్త్రమునందు ప్రవేశించి పురాణాన్ని పెద్దల దగ్గర విని మాట్లాడాలి. వినకుండా మాట్లాడి దానికి 50 రూపాయల టికెట్ కూడా ఇచ్చి చూస్తే వేద తిరస్కారం చేయలేదు, ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు పడమంటే వానలు ఎక్కడి నుంచి పడతాయి? అంటు రోగాలు రాకుండా ఉండాలంటే రాకుండా ఎలా ఉంటాయి? ఈశ్వరుణ్ణి ధిక్కరించకూడదు, వేదాన్ని ధిక్కరించకూడదు. వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలి. మీరు అందుకే ఓ మాట వినుంటారు, వసుధా అన్నారు శంకరాచార్యుల వారు. దీని యందు ఐశ్వర్యం ఉంది, దీనికి పంటలు పండించగలిగిన శక్తి ఉంది, ఎంతమందినైనా భరించగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఈవిడ ఏడుస్తుంది విష్ణువు దగ్గరికి వెళ్ళి. ఒక్కొక్కసారి మీరు పురాణాల్లో చదివి ఉంటారు. ఎప్పుడు ఏడుస్తుంది? ఈశ్వర, పాపులు ఎక్కువైపోయారు, నేను భరించలేకపోతున్నానంటుంది. ఆవిడికి ఏం కావాలి? తన భర్త గౌరవం కావాలి. నువ్వు చెప్పిన మాట వినేవాడు లేడు, వేదాన్ని గౌరవించేవాడు లేడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు లేడు. శుభ్రంగా తినేయడం, వేదాన్ని తిట్టడం, తినేయడం, ఈశ్వరుణ్ణి తిట్టడం, అది ఎక్కువగా ఉంది, నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పాపం పెరిగితే, పాపం పెరగడం అంటే వేదాన్ని తిరస్కరించడం. అందుకనైనా మత్స్యాధిభిరవతారై, వేదాన్ని తిరస్కరించిన వాడు వేదాన్ని ఎత్తుకుపోయిన వాడిని చంపేశాడు హయగ్రీవుణ్ణి. వేదాన్ని నమ్మిన వాడిని ప్రళయ జలాల్లో కూడా రక్షించాడు. ఇప్పుడు ఈ పాపం పెరిగితే భూదేవి ఏడిస్తే విష్ణువు దగ్గర ఆయన ఏం చేస్తాడు? మత్స్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం. సదా, అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడూ అవతారములను స్వీకరించి కిందకొస్తాడు. ఎక్కడి నుంచి? అంత పైనుంచి కిందకొచ్చి పాపుల్ని ఏరేస్తాడు వడ్ల గింజల నీరు నెట్టు. చంపి అవతల పారేసి, ఏమి ఇప్పుడు సుఖమా? ఇప్పుడు ఎవరుండాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెడతాను, నా దగ్గర ఉన్నది. వసుధా అంటే ఈశ్వరుడే ఇచ్చిన భూ సంబంధమైన ఐశ్వర్యం. సదా వసతాం, ఎప్పుడూ వస్తుంటావు నువ్వు ఈ భూమి మీదకి ఈశ్వర. కాబట్టి ఇదంతా నీది, నువ్విస్తే మేము అనుభవించాలి. కానీ నేను దేనికి భయపడుతున్నానో తెలుసా? భవతా. భవతా అన్న మాట మనం చూడండి, భిక్షకి వెళ్ళారనుకోండి ఎవరైనా, భవతి భిక్షాందేహి అంటారు. భవతి అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమానురాల్ని పిలవడం. భవతి భిక్షాందేహి, అమ్మా నాకు భిక్షని ఇయ్యి అంటాం. భవత అంటే నీ వలన. ఆయన ఏమంటున్నారు? భవతాపభీతోహం, నాకు భీతి అంటే భయం, అహం నాకు. దేని వలన? భవతాప. ఇక్కడ మళ్ళీ భవతాప అంటే సంసారము వలన కలిగినటువంటి తాపం. సంసారం అనేటటువంటి దాని వలన తాపము కలిగింది నాకు. తాపం అంటే వేడెక్కిపోవడం. వేడెందుకు ఎక్కుతున్నావు? వ్యగ్రత చేత. వ్యగ్రత ఎందుకు కలుగుతోంది? అనేకమైన కోర్కెలు. పిల్లవాడి యొక్క సమర్థతని గుర్తిరిగి, వీడికి 60 మార్కులు వస్తుంటాయి, వాడి సమర్థత అంతే. ఈశ్వరుడు నేను చేసినటువంటి పాపపుణ్యములను బట్టి నాకు ఈ బిడ్డని ఇచ్చాడు. సో 60 మార్కులు వచ్చే పిల్లవాడికి తగినటువంటి చదువు చదివించడానికి తల్లిదండ్రులు సిద్ధపడిన నాడు పిల్లాడు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. 60 మార్కులు వచ్చే పిల్లాడిని 98 మార్కులు వచ్చే పిల్లాడితో కలిపి పోల్చి సావగొట్టి చెవులు మూసి చదివిస్తే వాడి ఇంట్లోంచి పారిపోతాడు కదా. ఇది భవతాపం. సంసారమునందు అక్కరుమాలిన కోర్కెలు, వచ్చిన కోర్కెలు తీర్చుకోలేని స్థితి, వీటి చేత వేడెక్కిపోవడం ఈ సంసారమునందు తాపం. తాపము అన్నమాట శంకరులు శివానంద లహరిలో కూడా వాడతారు. ఆయన సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు శివానంద లహరి చేస్తూ. శంకర గళంతీ శంభోత్వచ్చరిత చరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాః సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అన్నారు అక్కడ. సంసార భ్రమణ పరితాపోపశమనం. మీరు చూడండి, వేసవి కాలం మీకు తెలియదు, ఇంకా అంత బాగా తెలియదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. మా తూర్పుగోదావరిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. తాపం అంటే మా దగ్గరే చూడాలి. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ డ్రై హీట్, మీకు చెమట అంత పట్టదు. మాకు అలా కాదు, ఒక్కపోత ఇలా లాల్చీ వేసుకుని ఉపన్యాసం చెప్పడం కుదరదు, ఇదంతా తడిసిపోతుంది. అంత చెమటలు. మా గోపాలకృష్ణ గారికి బెంగ, చెమటలు అట్టేస్తున్నాయి, బనీన్లు తడిసిపోతాయి,
ఇంత చెమటో అలా కారిపోతుంటుంది. ఆ తాపానికి ఉపశాంతి ఏమిటి? కమలాపండు రసం కాదు, స్నానమే. వెళ్ళి చల్లటి నీళ్ళల్లో ములిగేశారనుకోండి, అమ్మయ్యా అనిపిస్తుంది. ఏమిటి ఆ తాపం తీరడానికి స్నానం? భగవంతుని గుణముల యందు మునుక. బాహ్యంలో తాపానికి చల్లటి స్నానం విరుగుడు, లోపలి సంసార తాపానికి విరుగుడు భగవంతుని యందు మునుక. భవతాపభీతోహం, నేను ఈ సంసారము వలన కలిగినటువంటి తాపము చేత భయపడిపోయి ఉన్నాను, భయంతో ఉన్నాను, తాపంతో. దీన్ని నువ్వు తీసేయాలి ఈశ్వర. ఎలా తీసేయాలో తెలుసా? నీవు అవతారవతావత మామవ అంటారు. మామవ అంటే మాం అంటే నన్ను, అవ అంటే రక్షించు. కీర్తనలు చేస్తుంటారు కదండి దీక్షితుల వారు వాళ్ళును. అందుకని నన్ను నువ్వు రక్షించు. దేని నుంచి? భవతాపభీతోహం, సంసారజనితమైనటువంటి భీతి వలన కలిగిన తాపము నుండి నన్ను రక్షించి ఉద్ధరించు. ఆనాడు ప్రళయ జలములలో ఉన్నటువంటి వాణ్ణి నువ్వు సత్యవ్రతుణ్ణి ఎలా కాపాడావో అవతారములను స్వీకరించి, ఒకటా రెండా ఉన్నదొక్కటే పదార్థం, అది ఎన్ని అవతారాలు తీసుకుని ఎంతమందికి ఎన్ని ప్రయోజనాలు చేసింది. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదీహి రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్ కరుణ తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అని ఆయనవే దశావతారాలు. దశావతారములను స్వీకరించి అవతారవతావత పైనుంచి కిందకి దిగొచ్చి భూమి యొక్క బాధని తీర్చగలిగినటువంటి వాడవైనావు. వసుదా సదా వసతాం, ఈ భూమి మీద ఎప్పుడూ నువ్వు పైనుంచి కిందికొచ్చి కాపాడుతూనే ఉన్నావు. ఎప్పుడు భూమి అయ్యో పాపం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, ఈశ్వరా నేను భరించలేను అన్నప్పుడల్లా నువ్వు దిగుతున్నావు. నేను నీతో ఒకటి చెప్పుకుంటున్నాను, భవతాపభీతోహం, నేను ఈ సంసారజనితమైనటువంటి తాపమును తట్టుకోలేకపోతున్నాను. దీన్ని ఎవరు రక్షించగలిగిన వాళ్ళు? నువ్వు ఒక్కడివే. నిన్ను నమ్మాను, నువ్వు రక్షించగలవు అని నాకు విశ్వాసం ఉంది. ఎందుకుంది? పైన చూపించినటువంటి దృష్టాంతముల వలన నాకు ఈశ్వరుడి మీద ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఈశ్వరా నువ్వు నన్ను కృప చెయ్యి, కాపాడు. దీనికి పరమేశ్వర పరిపాల్యో, అందుకని శంకరాచార్యుల వారు పిలుస్తారు పరమేశ్వరా అని పిలిచారు. ఈశ్వర శబ్దం శివుడికి ఉంది. మీరు అమరకోశాన్ని చూస్తే ఈశ్వర శబ్దం శివుడిదిగా చెప్తారు, ఈశాన సర్వః. పరమేశ్వర ఈశ్వరుడికి శివుడికి చెందుతుంది. శివుడికి చెందినటువంటి పరమేశ్వర నామాన్ని ఈశ్వర అన్న శబ్దం దేనికి చెప్తుందంటే ప్రభుత్వం ఉన్నవాడిని చెప్తుంది. ఎవడు పరిపాలకుడో, ఎవడు ప్రభుత్వం ఉన్నవాడో వాడు ఈశ్వరుడు. పరమ ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి ఈశ్వరుడు, అటువంటి ప్రభుత్వం ఉన్నవాడు. వాణ్ణి మీరు ప్రశ్నించడం కుదరదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన చాలా ఏదో హత్య చేశాడు, ఆయనకు ఉరిశిక్ష చేశారు. ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టమని ఓ దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి సాకల్యంగా విచారణ చేసి సరే నేను క్షమాభిక్ష పెట్టానన్నాడు. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసిన వాడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. విడిచిపెట్టేస్తారా? విడిచిపెడతారా? విడిచిపెట్టేస్తారు. మీరు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తికి సుప్రీంకోర్టు వేసిన ఉరిశిక్షని కూడా క్షమించగలిగినటువంటి సమర్థత ఉంటే, ఈ బ్రహ్మాండములను సృష్టించిన ఈశ్వరుడికి మీ తప్పులు క్షమించే శక్తి లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది పరిపాలన. పరిపాలన అంటే లోకములనన్నింటినీ నడిపించగలిగినటువంటి దక్షత. లోకములనన్నింటినీ నడిపించడం అంటే అదే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండదు. దానికి ఒకే ఒక ప్రమాణం ఏమిటంటే వేదమును పాటిస్తున్నావా లేదా, వేదము గౌరవింపబడుతోందా, వేదమంత్రములు వినపడుతున్నాయా, వేదం చెప్పినట్టు బతుకుతున్నావా, ధర్మమును పాటిస్తున్నావా, అంతే ఈశ్వరుడికి కావాలి. పరమేశ్వర పరిపాల్యో, శంకరాచార్యుల వారు అద్వైతాచార్యుల వారు, ఆయనకి ఒక్కటే పదార్థం, దానికి ఆయనకి రెండు పేర్లు పెట్టి చూడటం, భేదాలు చూడటం ఆయనకి చేత కాదు. కాబట్టి అది విష్ణువా శివుడా ఆయనకు అనవసరం. విష్ణువుని పిలిచి ఆయన పరమేశ్వర అనే పిలుస్తారు, అది ఆయన గొప్పతనం. పరమేశ్వర పరిపాల్యో, ఈశ్వర నువ్వు ప్రభుత్వం ఉన్నవాడివి, నువ్వు పరిపాలించేవాడివి, నన్ను పరిపాలించు. అంటే పరిపాలించడం అంటే ఇప్పుడు పన్నులు కట్టించుకోవడం, పంపులు వేయించడం, ఇవే. అది కాదు.
నేను వేదాన్ని నమ్మి వేదం చెప్పినట్టు బ్రతకగలిగినటువంటి సమర్థతని నాకు కృప చేయి, నాకు అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యి. వేదమును తిరస్కరించేటటువంటి గుణాన్ని దూరం చెయ్యి. ధర్మాన్ని పట్టుకునేటటువంటి లక్షణాన్ని నాకి. నేను ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు నన్ను పట్టుకుంటావు. ధర్మాన్ని ఇంద్రుడు పట్టుకుంటే ఆయన పట్టుకున్నాడు. ధర్మాన్ని ఇంద్రుడు దాటిపోతే శిక్షించాడు. అందుకని నీ చేత శిక్షింపబడకుండా నీ చేత రక్షింపబడాలంటే నువ్వు చెప్పిన వేదాన్ని నేను పట్టుకోవాలి. నేను పట్టుకుంటాను అనుకుని సంసారాన్ని పట్టుకున్నాను, వేదాన్ని వదిలేశాను. అందుకని ఈశ్వర భవతాపభీతోహం, దాని వలన భీతికి లోనైపోయాను. ఇప్పుడు నువ్వు దీని నుంచి గట్టెక్కించడానికి పరమేశ్వర పరిపాల్యో, ప్రభుత్వం ఉన్నటువంటి ఓ పరమేశ్వర నువ్వు నన్ను పరిపాలించు అంటే నాకు వేదమునందు నిశ్చితమైనటువంటి బుద్ధిని కృపచే, దాన్ని నేను పాటించాలని, వేదాన్ని గౌరవించాలని, వేదంలో చెప్పిన దాన్ని నేను అనుష్ఠించాలని, ధర్మమునందు ఎప్పుడూ నాకు అనురక్తి ఉండాలని, పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని, వాడు సర్వకాలముల యందు చూస్తున్నాడని, ఈ శరీరంతో మనసుతో నేను ఏ పనులు చేసినా వాడు లెక్క పెట్టి దానికి ఫలితాన్ని ఇస్తాడని నమ్మి గౌరవంతో భక్తితో బతకగలిగినటువంటి స్థితిని నాకు కృప చెయ్యి. నేను పాపము చెయ్యకుండా వేదమును తిరస్కరించకుండా బ్రతికేటటువంటి మర్యాదను నాకు కల్పించు. నేను ఆ బుద్ధి ఇవన్నీ ఉన్నాయని తెలిస్తేనేగా నువ్వు అవన్నీ కావాలని అడుగుతావు. మరి ఇవన్నీ తెలుసుగా, మరి ఎందుకు పట్టుకోలేకపోయావు అంటే సంసారమునందు పడిపోయాను. సంసారం అంటే ఏమిటో తెలుసా అండి? ప్రవాహము. ప్రవాహమునందు పడిపోయినటువంటి వాడు ఊంచుకోవాలని ఏం లేదు. ఈత వచ్చిన వాడైతే ఊంచుకుంటాడు, ఈత రాని వాడు కొట్టుకుపోతాడు. నేనేం చేశానో తెలుసా ఈశ్వర? సంసారమునందు పడిపోయాను. ఈ పడిపోవడం ఎలా పడిపోయాను? ఆశ్రమ స్వీకారం అని చేశాను, అప్రమత్తుడనై కొట్టుకుపోయాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే మోకాల్లోతే వస్తుందనుకుని దిగాడు, కంఠంలోతో వచ్చింది కొట్టుకుపోయాడు. ధర్మపత్నిని స్వీకరించి ఆమె చెయ్యి నువ్వు, నీ చెయ్యి ఆమె పట్టుకుని ఇద్దరూ కలిసి యజ్ఞం చేసి యాగం చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించి అతిథుల్ని ఆరాధించి పెద్దల్ని గౌరవించి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి తరించాలని ధర్మ ప్రజాపత్యర్థం నీ తేజస్సుని ఆమెయందు మాత్రమే ఉంచి సత్సంతానమును కని పితృరుణం నుంచి విముక్తుడను కావాలని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాను. ప్రవేశించిన వాణ్ణి గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుని ఉంటే నాకేం ప్రమాదం ఉండుండేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేశాను? ఆ గృహస్థాశ్రమాన్ని సంసారంగా మార్చుకున్నాను. అంటే పిచ్చి కోరికలన్నీ పెంచుకున్నాను. ధనేష, దారేష, పుత్రేష. పక్షి పెరిగే వరకే పిల్లకి ఆహారం. కుక్క తను తిరిగి అన్నం సంపాదించుకోగలిగినంత వరకే తన పిల్లకి పాలు ఇవ్వడం. ఒక్క మనిషి 10 తరాల తర్వాతకి కూడా సరిపోయేటంత సంపాదించి దాచడం. ఇది సంసారం కాదు? నువ్వు కొట్టుకుపోవట్ల ప్రవాహంలో. ఇప్పుడు ఇహ ఊంచుకోలేను, ఇహ నా వల్ల కాదు, ఎందుకంటే కొట్టుకుపోతున్నాను అందులో. ఇప్పుడు నాకు ఇహ ఆగి ఆలోచించే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు నేను విర్రికాక వేస్తున్నాను అందులోంచి. ఆమె పరమేశ్వర పరిపాల్యో. పిల్లాడు నూతిలో పడిపోయాడు. పడిపోయిన పిల్లాడు బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నాడు, పులిగిపోతున్నాడు. ఏరా ఒళ్ళు తెలియదా ఆడేటప్పుడు? అలా అరు అంటావా? వాడిని పైకి తీసుకురావాలనుకుంటే దూకుతావా అందులో? నువ్వేం చేయాలి? ఇప్పుడు వాడిని రక్షించాలంటే నీకు అవసరం లేకపోయినా నువ్వు దూకాలి. దూకి వాణ్ణి నీ భుజాల మీద ఎత్తుకుని ఆ నూతికి ఉన్నటువంటి మోటారు గొట్టాన్ని పట్టుకుని నీకు అక్కర్లేకపోయినా వాడిని భుజాల మీద ఎట్టుకుని వాడి ఒంటి నుంచి కారిపోతున్న నీళ్లు నీ మీద దోసుకుంటూ వాడు ఏడుస్తూ భయంతో నీ జుత్తు పీకేస్తున్నట్టు పట్టుకుంటే తల నిప్పెడుతున్నా ఊరే గట్టిగా పట్టుకో అంటూ నాచుతో ఉన్నటువంటి మోటారు గొట్టం జారిపోకుండా పట్టుకుని ఇటకల మధ్యలో కాళ్ళు వేస్తూ ఒకవేళ అందులో ఉన్న జెర్రి నిన్ను కరిచినా నువ్వు ఓర్చుకుని వాణ్ణి తెచ్చి బయట పారేయాలి. ఇది అవతార. పైన మరీ కిందకి దూకు నీళ్లలోకి. ఎందుకు? నేను అందులో పడ్డాను. నదిలో కొట్టుకుపోతున్న వాణ్ణి నది ఒడ్డున ఉన్నవాడు దూకి రక్షించినట్టు అవతార వత పైనుంచి నువ్వు దూకి నన్ను రక్షించు. ఎందుకలా నేను రక్షించాలి?
భూదేవి అడిగితే రాలా? మచ్చాభిరవతారై అవతారవతావతా సదా వసుధాం. పాపం ఎక్కువైందని భూదేవి ఏడిస్తే నువ్వు అవతారాలు స్వీకరించరా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల కోసం నువ్వు అవతారం స్వీకరించి వాళ్ళకి దర్శనం ఇవ్వలా? ఆర్తితో అడుగుతున్నటువంటి నన్ను రక్షించడానికి కూడా ఈశ్వరా అలాగే వచ్చి కాపాడు. నాకున్న లక్షణం కొట్టుకుపోతున్నాను, నీకున్న లక్షణం కాపాడడం, కాబట్టి రా. ఇది నిజాయితీతో అరవవలసిన కేక, పులి కేక. నదిలో పడి కొట్టుకుపోతూ కూడా బాగుంటుందా అండి అరిస్తే అని అనుకుంటారేమో. అంటే ఇక నిన్నెవడు రక్షించాడు కదా, కనీసం అరవడం అన్నా రావాలి. బాగుంటుందా అండి నువ్వు ఉపన్యాసాలు చెప్పి బాబోయ్ బాబోయ్ అంటే ఏం బాగుంటుందండి అంటే కొట్టుకుపోతావు. అరవాలంతే, నీళ్లలో పడిపోయి ఈత రానప్పుడు కొట్టుకుపోతుంది. కాబట్టి పరమేశ్వర పరిపాల్యో, ఆయన కర్మ అండి మహానుభావుడికి. మన దైన్యాన్ని చూసి వీడికి అరవడం కూడా రాదురా, అరవడం కూడా రాదురా, కొట్టుకుపోతూ బాగుందనుకుంటున్నాడు పాపం పిచ్చాడు. అందుకని వీడి తరపున ఎలా అరవాలో నేను అరిచి చూపిస్తానని ఆయన అరుస్తున్నారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఇవాళ ఈ 4వ శ్లోకాన్ని పూర్తి చేసి కొంత తృప్తి, అమ్మయ్యా నా సిలబస్ అవుతుందనో ధైర్యం వచ్చింది. రేపు ఒక్క 2 శ్లోకాలు చెప్పేస్తే ఈశ్వరుడు అనుగ్రహంతో పరమేశ్వర పరిపాల్యో ఈ ప్రవాహంలోంచి గట్టునబడి నేను ఇంటికి వెళ్ళిపోతాను కాకినాడ. కాబట్టి ఒక్కసారి మనం ఈ శ్లోకాలను అందాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. నోరి శాస్త్రి గారు ఎంత ఆనందం అనుభవిస్తున్నారో. భూతదయాం అనేటప్పటికీ వాళ్ళకి ఎంత తొందర అని వాళ్ళు అంటారా అనరా అని నాకన్నా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు శాస్త్రి గారు. దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేద చిదే వందే సత్యపి భేదాపగమేనాధతవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం. పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయ త్వం మే నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.